ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयतु जयतु देवो देवकी नन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपं जयतु जयतु मेघश्यामलकोमलाङ्गो जयतु जयतु पृथ्वी वारणासुमुकुन्दः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धिसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। అవాంగ్మానస గోచరుడు సంకల్పమాత్ర సృష్టి స్థితిలైకారకుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు, అధిష్టాన దైవమైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి దివ్య శ్రీచరణాలకి, పరమేశ్వరుడి యొక్క దివ్య శ్రీచరణాలకి, అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య శ్రీచరణాలకి, సద్గురుదేవులైనటువంటి పట్టాభిరామయ్య గారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తజనులందరికీ కూడా అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పరమాత్మ యొక్క నిర్హేతుకమైనటువంటి అనుగ్రహంతో భాగవత అంతర్గతంగా ఉన్నటువంటి దశావతారాల యొక్క వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాం. భగవంతుడి వైభవాన్ని తెలుసుకోవడం ఏంటంటే భగవంతుడి యొక్క కరుణని తెలుసుకోవడమే భగవంతుడి వైభవాన్ని తెలుసుకోవడం. ఆయన కరుణ ఎంతటిది అంటే హద్దులు లేనటువంటి కరుణ ఆయనది. మరి అటువంటి కరుణాంతరంగుడైనటువంటి భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నంలో ప్రతి మనిషి ఇలా ఇన్ని సంవత్సరాల బట్టి మనకు సత్సంగం జరుగుతుంది అంటే మనకేం కావాలి? ఒక పాఠం నేర్వాలి. మనం మార్చిలో పాస్ అవ్వకపోతే సెప్టెంబర్లో అయినా సరే పాస్ అవ్వాలి. సెప్టెంబర్లో పాస్ అవ్వకపోతే మళ్ళీ మార్చిలో అయినా సరే పాస్ అయిపోవాలి. అంటే ఇలా పరీక్షలు రాస్తూ చిట్ట చివర ఎక్కడో దగ్గర మనం పాస్ అవ్వాలి అని చెప్పి అర్థమని. అలాగే మనం ఇన్ని సంవత్సరాలు బట్టి సత్సంగాన్ని వింటున్నామంటే మనలో ఉన్నటువంటి ఒక్కొక్క దుర్గుణాన్ని విడిచిపెట్టి మన హృదయము మన శరీరము సజ్జనంగా మారిపోయి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడితేనే ఎన్నాళ్ళు ఈ సత్సంగానికి సార్థకత అండి. లేదంటే పాస్ అవ్వకపోతే ఎన్నాళ్ళు చదువుకున్నా దానివల్ల ఏ ప్రయోజనం పొందకపోతే, ఒక ఉద్యోగమో ఒక జ్ఞానమో పొందకపోతే ఎలాగైతే ఆ చదువుకు ప్రయోజనం లేదో, మనం ఎన్నాళ్ళు సత్సంగాన్ని విని దాని ద్వారా ఏదో ఒక మంచి గుణాన్ని మనం నేర్చుకొని సాధనలో పెట్టకపోతే దీనివల్ల కూడా అంతే ప్రయోజనమేనండి. ఏమండి, ఎంత సత్సంగాన్ని మనం వింటున్నామంటే క్రమక్రమంగా మనలో ఒక మార్పు అనేది బయలుదేరాలి. ఈ మార్పు ఏం చేస్తుంది? మనిషిని భగవంతుడి వైపుగా తీసుకెళ్తుంది. లోకంలో ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దబడతామండి. చూడండి, మనిషిని మహాత్ముడిగా ఎదగమన్నాడు తప్ప మనిషిని భగవంతుడిగా ఎదగమని చెప్పలే. నాయనా, ఈ గురువులు, ఈ ఆచారాలు, ఈ సాంప్రదాయాలు, ఈ పూజలు, ఈ పునస్కారాలు ఎందుకంటే ఒక మనిషిగా బ్రతకడానికే ఇవన్నీ ఉపయోగపడాలండి. ఇప్పుడు మనిషి రాక్షసుడైపోతున్నాడు. మనిషి మహానుభావుడైపోవడం, మనిషి మాధవుడైపోవడం పక్కన పెట్టండి. మనిషిలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని పోగొట్టుకుని ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి మనుష్య జీవితాన్ని అనుభవించడానికి ఈ సత్సంగం మనకు ఉపయోగపడాలని. మరి అటువంటి సత్సంగాన్ని చక్కగా మనం చాలా కాలం బట్టి చేస్తున్నాం. మనకి పెద్దలందరూ కూడా ఒక 4 విషయాలు విడిచిపెట్టమని చెప్పారండి. ఏమిటి 4 విషయాలు? త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం, కురుపుణ్య మహోరాత్రం, స్మరణిత్యం అనిత్యతాం అని చెప్పారండి.
త్యజదుర్జన సంసర్గం. ప్రతి మనిషి దుర్జనుడు, దుర్గుణాలు కలిగినటువంటి వాడు, వీడికి ఎన్ని చెప్పినా వీడిలో మార్పు లేదు అనుకుంటే అటువంటి వాడిని విడిచిపెట్టేయాలని చెప్పారు. వాడితో స్నేహం పనికిరాదు. ఎందుకంటే వాడిలో మార్పు రాదు సరికదా, మారాలనుకున్నటువంటి హృదయాన్ని కూడా వాడి వైపు తిప్పుకుంటూ ఉంటాడండి. దుర్మార్గుడు ఏం చేస్తాడు? తాను మారడు సది కదా, ఒక సజ్జనుని కూడా ఒక దుర్మార్గమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్ది వాడిని కూడా పతనానికి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడండి. దానికి మన మహా పెద్ద ఉదాహరణ మనం ఎక్కడో తీసుకోకర్లా, కర్ణుడే మహాభారతంలో. కర్ణుడు పుట్టుకతోనే కవచకుండలాలు కలిగినటువంటి వాడు, అపారమైనటువంటి శస్త్ర సంపద కలిగినటువంటి వాడు, గొప్ప మేధస్సు కలిగిన వాడు. కానీ కర్ణుడికి వచ్చినటువంటి దోషం ఎక్కడుందంటే స్నేహం అనేది దుర్యోధనుడితో చేశాడండి. నీకోసం నా ప్రాణం, నీకోసం నా విద్య అన్నాడండి. అంతే. ఆ ఒక్క మాట కర్ణుని ఎంత పతనానికి తీసుకెళ్ళిపోయిందంటే, కురుక్షేత్ర సంగ్రామంలో అందరూ శరీరాన్ని విడిచిపెట్టేస్తే పాండవులు కౌరవులు వచ్చి పేర్లు చెప్పి నువ్వులు నీళ్లు విడిచిపెడుతున్నారండి. చనిపోయిన వాడి పేరు చెప్పి కర్ణుడి దగ్గరకు వచ్చేసరికి ధర్మరాజు అన్నాడు, వీడు నావాడు కాదు అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, వీడు నావాడు కాదు అన్నాడు. అంటే రెండు పక్షాల వాళ్ళు కూడా నువ్వులు నీళ్లు విడిచిపెట్టకుండా నీళ్లు కూడా నోచుకోలేనటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో కర్ణుడు చావు కారణం ఏంటంటే దుర్యోధనుడితో స్నేహమే. ఇప్పుడు చూడండి, ఒక ఇనుము అగ్నితో స్నేహం చేసింది అనుకోండి, అందమైనటువంటి ఆకృతులుగా మారుతుందండి. అదే ఇనుము నీటితో స్నేహం చేసింది అనుకోండి, ఆ నీటిలో ఉంటే ఇనుముకు తుప్పు పడుతుందండి. ఆ తుప్పు పెరిగి 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 కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఇనుము కాస్త తన రూపాన్ని కోల్పోయి పుచ్చిపోయి ఇలా అంటే విడిచిపోతుందండి. అంతే, ఇంత బలమైన ఇనుము నీటితో స్నేహం వల్ల తన యొక్క స్వస్థితిని కోల్పోతుందండి. కాబట్టి మనిషి ప్రయత్నపూర్వకంగా ఏం చేయాలి? నువ్వు దేనితో స్నేహం చేస్తున్నావు అన్న దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుందండి. అందుకే త్యజదుర్జన సంసర్గం. వాడు చాలా గొప్పవాడే, బోల్డంత ఐశ్వర్యం ఉంది, ఆయన మాటకు చెల్లుబాటు ఉంది. కానీ వాడు దుర్మార్గుడు అని చెప్పి ఒకసారి నిర్ణయం అయిపోయిన తర్వాత వాడితో స్నేహం అన్నది నువ్వు మర్చిపోయి తీరాలండి. లేదంటే అది నీ ఉనికికే ప్రమాదం అని చెప్పిందండి శాస్త్రం. భజ సాధు సమాగమం. అదే సమయంలో మంచి వాళ్ళతో స్నేహం చేసుకోవాలండి. మంచి వాళ్ళు నీ పక్కన లేకపోయినా నువ్వు మంచివాడి పక్కకి వెళ్ళిపోతూ ఉంటే క్రమక్రమంగా ఏమవుతాయంటే నీలో మంచి గుణాలు పెరుగుతూ ఉంటాయండి. ఏమంటే విభీషణుడు రావణుడు పంచనే ఉన్నా ఎప్పుడూ కూడా రామనామాన్ని స్మరిస్తూ ఉండేవాడు, దైవ గ్రంథాలు చదువుతూ ఉండేవాడు, ఒక ధర్మాన్ని పాటిస్తూ ఉండేవాడు. కాబట్టే రాముడితో శరణాగతి చేస్తే ఎంతమంది వద్దన్నా రాముడు ఆలోచన చేయకుండా విభీషణుడు శరణాగతిని అంగీకరించి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడండి. అంటూ ఒక మాట అన్నాడు, భ్రాతరం పంచమహ అన్నాడండి. విభీషణ, నువ్వెవరు? నా 5వ సోదరుడివి అని చెప్పాడండి. అంటే ఒక మంచివాడితో స్నేహం చేయడం వలన, ఒక మంచి గుణాలు నీలో ఉండడం వలన భగవంతుడు ఏమంటాడు? నువ్వు నావాడివి అంటాడండి. అదే విభీషణుడు చూడండి, నువ్వు 5వ సోదరుడు అని చెబితే రావణుడికి అంచేష్టి విభీషణుడు చెయ్యనంటే రామచంద్రమూర్తి అన్నాడు, ఒకవేళ అంచేష్టి సంస్కారాలు నువ్వు చేయకపోతే నేను చేస్తానన్నాడు. ఎందుకు చేస్తాను? నువ్వు నా సోదరుడు అయితే నీ సోదరుడు నాకేమవుతాడు? సోదరుడే అవుతాడు. కాబట్టి రావణుడు కూడా నాకు సోదరుడే, కాబట్టి నేనంచేష్టి చేస్తానన్నాడు. అంటే ఒక మంచి వ్యక్తితో స్నేహం వలన తన వంశంలో ఉన్నటువంటి దుర్మార్గులు కూడా మంచి స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ప్రయత్నపూర్వకంగా సజ్జనులతో సాంగత్యం చేయాలి. త్యజదుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం. పుణ్యం మాత్రం రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అన్న ఆలోచన లేకుండా, పుణ్యానికి వాయిదా వేయకుండా, పుణ్యం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే చేసేయి. చేయకపోతే రేపన్న రోజు మళ్ళీ చేసే అవకాశం వస్తుందో రాదో, నీ శరీరంలో శక్తి ఉంటుందో ఉండదో. కాబట్టి ఒకవేళ పుణ్య కార్యక్రమాన్ని చేయాల్సి వస్తే ఈరోజే చేసి ఈ క్షణమే చేసేయమని చెప్పిందండి శాస్త్రం. అది ఎక్కడ జరిగింది? రావణాసురుడు వృత్తాంతంలోనే జరిగిందండి. యుద్ధంలో పడిపోతే లక్ష్మణస్వామి వెళ్ళిన తర్వాత రావణుడు ఈ మాట చెప్తాడు, లక్ష్మణ, నేను ధర్మాలు చెప్పాలి అంటే ఏం ధర్మాలు నేను చెప్తాను. నేను మంచి చేయాలనుకున్నాను. ఏమిటి మంచి? నేను తిన్నగా స్వర్గానికి వెళ్ళే శక్తి నాకుంది, నేను స్వర్గానికి వెళ్ళేవాడిని.
వెళ్ళి అనుకునేవాడిని, ఒక మహారాజుగా ఉండి నేను స్వర్గానికి వెళుతున్నాను, నా లంకలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా స్వర్గానికి తీసుకెళ్ళిపోవాలి. దానికి ఏంటి ఆధారం? నాకున్నటువంటి శక్తితో లంక నుంచి స్వర్గానికి ఒక నిచ్చెన వేసేస్తాను అనుకున్నాను. ఏ రోజుకు ఆ రోజు రేపు నుంచి మొదలు పెడదాం, రేపటి నుంచి మొదలు పెడదాం అన్నాను. ఈరోజు శరీరాన్ని విడిచిపెట్టేశాను. చేయలా మంచి పని. సీతమ్మని ఎత్తుకొద్దాం అనుకున్నప్పుడు పక్కవాడికి కూడా తెలియకుండా ఎత్తుకొచ్చేశాను. అంటే మంచి చెయ్యాలంటే నా జీవిత కాలంలో వాయిదా వేసుకుంటూ వచ్చాను, చెడు చేయాలనుకున్నప్పుడు వెంటనే చేసేసాను. కాబట్టి కురుపుణ్య మహోరాత్రం, నువ్వు ఒక రాత్రి పగలు తేడా లేకుండా ఒక పుణ్యాన్ని చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు వెంటనే చేసేయమని చెప్పి శాస్త్రం చెప్పిందని. కురుపుణ్య మహోరాత్రం స్మరణిత్యమనిశ్చితాం. భగవంతుడు స్మరణ చేయడం ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలండి. ఎలా జరుగుతుండాలి? నిద్రలో కూడా సమాధి స్థితిలో జరుగుతూ ఉండాలి. భగవత్ స్మరణ అనేది ఒక కాలానికో ఒక పరిధికో ఒక సమయానికో పరిమితం కాకుండా నీ జీవితంలో నువ్వు ఊపిరి తీసి విడిచిపెడుతున్నంత కాలం కూడా భగవంతుడి స్మరణ నీతో జరగాలి. ఏమండి, ఊపిరికి నేను రాత్రే తీస్తాను పగలు తీయనని చెప్పి ఏమైనా వాయిదాలు వేసుకుంటున్నావా? వేసుకోవట్లేదు కదా. ఊపిరి ఎలాగైతే రాత్రి అనక పగలనక తీస్తున్నావో భగవత్ స్మరణ కూడా రాత్రి పగలు తేడా లేకుండా నీలో జరిగిన నాడే నువ్వు భగవత్ స్మరణ చేసిన దాని కింద లెక్క అని చెప్పాడు. మన కొలమానం అదేనండి. ఎప్పుడు నువ్వు భగవంతుని స్మరణ చేయాలి? నువ్వు ఎప్పుడు ఊపిరి తీస్తున్నావో అప్పుడు భగవత్ స్మరణ చేయాలి. ఎందుకంటే ఊపిరికి ఆధారం పరంధాముడు. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటేనే నీలో ఊపిరి నడుస్తూ ఉంటుంది. ఆ పరమాత్మ అనుగ్రహం లేకపోయినా తిరుగుతున్నటువంటి గాలి ఉన్నా, పీల్చే ముక్కు రంధ్రాలున్నా, ఆయన కానీ నీ కంటికి కనబడకుండా చెయ్యి అడ్డం పెడితే ఊపిరి తీసుకోవడం నీ వల్ల కాదు కదా. కొన్ని లక్షల రూపాయలు తీసుకొని వెంటిలేషన్ మీద పెట్టినా మనం బతకడానికి అవకాశం ఇవ్వడం లేదు. అందుకే స్మరణిత్యమనిశ్చితాం. స్మరణ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉండాలండి. కాబట్టి 4 గుణాలు మనం ప్రయత్నపూర్వకంగా చెయ్యాలని చెప్పిందండి శాస్త్రం. అంటే మంచివాడితో స్నేహం ఎప్పుడూ చేయాలి, చెడ్డవాడితో స్నేహం వెంటనే విడిచిపెట్టాలి. పుణ్యం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రేపు మాపన్న వాయిదా లేకుండా చేసేయాలి. అలాగే స్మరణ మాత్రం ఎన్ని పనులు విడిచిపెట్టైనా ఊపిరి జరుగుతున్నంతకాలం నీ జీవితంలో భగవంతుడి యొక్క స్మరణ జరుగుతూనే ఉండాలి. ఏమంటే ఆయన ఏమైనా శాశ్వతంగా ఉండిపోతుందా? నేను ఇప్పుడే అంటే రోజు చూస్తున్నాను. ఇప్పుడు శివాలయ దర్శనానికి వెళ్ళానండి. మనందరం కూడా వెళ్తున్నాం. అక్కడ ఒక అద్భుతాన్ని చూడొచ్చండి. ఏంటి అద్భుతం? శివలింగం మీద ఏముందండి? దారాపాత్ర ఉంటుందండి. చూడండి, ఇత్తడి గొలుసులతో కట్టి ఒక పాత్రను పెడుతూ ఉంటారండి. అభిషేకం చేస్తున్నప్పుడు తెలుస్తుందండి. ఆ పాత్ర నిండా నీళ్ళు వేస్తారు. దానికి ఒక రంధ్రం ఉంటుందండి. ఆ రంధ్రం గుండా ఆ ధారాపాత్రలో ఉన్నటువంటి నీళ్ళు శివలింగం మీద పడుతూ ఉంటాయండి. మన దృష్టి ఎక్కడికి ఉంటుందంటే పరమేశ్వరుడి మీద నీళ్లు పోస్తే ఆయన ప్రసన్నుడైపోతాడు కాబట్టి అభిషేకం చేయడం మీదే మనం దృష్టి పెడుతూ ఉంటామండి. ఏమంటే చెంబుడు నీళ్ళు తెచ్చామా, లేదంటే చిన్న బకెట్తో తెచ్చామా, ఎన్నిసార్లు పోసామా అన్న దాని మీదే మన దృష్టి అండి. కానీ గంగ ఆయనకి ఎందుకండి? అసలు ఈ సమస్త లోకాలు బ్రతకడానికి ఆధారమైనటువంటి గంగని దేవలోకం నుంచి భూలోకానికి తెచ్చినటువంటి వాడు శంకరుడు అండి. ఆ గంగను తన తల మీద పెట్టుకున్నవాడు శంకరుడు అండి. మరి నువ్వు పోసినటువంటి చెంబుడు నీళ్ళు, నువ్వు చేసినటువంటి బిందెడి నీళ్ళు అభిషేకం ఆయనకి ఎందుకు అంటే అది నీకు ముక్తి కోసమో మోక్షం కోసమో కాదురా నాయన, నీకు ఒక పాఠం నేర్పడానికి దాని మీద ధారాపాత్ర పెట్టారు. ఏమిటి పాఠం? దానిలో నీళ్ళు వేస్తామండి. నీళ్ళు వేస్తే దాని కింద చిన్న రంధ్రం ఉంటుందండి. ఆ రంధ్రం నిండా నీళ్లు పడుతూ ఉంటాయి. ఏమంటే ఎంతో జలం ఉంది. కొంతమంది మరుగుదొడ్లకు వాడుతున్నారు, కొంతమంది స్నానాలకు వాడుతున్నారు, కొంతమంది బట్టలు ఉతుక్కోవడానికి వాడుతున్నారు, కొంతమంది ఇంకొక పనులకు వాడుతున్నారు. కానీ ఈ జలం ఏమవుతుంది? భగవంతుడికి అభిషేకంగా మారుతుందండి. అభిషేకంగా మారినటువంటి జలం ఏ స్థాయికి వెళుతుంది? నువ్వు తీర్థంగా తీసుకొని పరమ పవిత్రులతో కళ్ళు కద్దుకొని లోనక పుచ్చుకునేటువంటి స్థాయికి వెళుతుందండి. ఏ నీరు వెళుతుంది? పరమేశ్వరుడికి అభిషేకమైన నీరు మాత్రమే వెళుతుందండి. అయితే ఆ గంగ ఎంతో సంతోషించిందట. ఓహో, ఎంతో గంగ ఉంది, కొంతమంది మరుక్కు వాడుతున్నారు, కొంతమంది దుర్మార్గంగా వాడుతున్నారు, నేను ఈ పరమేశ్వరుడు ధారాపాత్రలో ఉండబట్టి కదా నాకు ఇంత పుణ్యం వచ్చింది, అందరూ కూడా దాన్ని కళ్ళు కద్దుకొని స్వీకరిస్తున్నారని పొంగిపోతుందంట. నాలాంటి వాడు ఒకడు వెళ్ళాడంట. వెళ్ళి ఏం చేశాడు? ఈ పరమేశ్వరుడి మీద పడుతున్నటువంటి ఆ ధారాపాత్రలో ధారని కొద్దిగా ధారాపాత్రని పక్కకు దోశాడంట.
ఏమండి, లింగాకారం మీద ఉన్నటువంటి ధారాపాత్రని పక్కకు దోశాడండి. ఇప్పుడు ఏమవుతుంది? అయ్యయ్యో, నేను ఇంతవరకు పరమేశ్వరుడి మీద కాబట్టి పడ్డాను, నువ్వు పక్కకు దోస్తే నేను పన్నని చెప్పి ఆగుతుందా నీరు? ఆగదండి. పక్కనే ఉంటుంది, నిర్మాల్యం అంతా ఉంటుందండి. అంటే అక్కడ తీసి పెట్టినటువంటి ఆ ఆకులు, అలములు, విభూతి అక్కడ ఉంటాయండి. ఆ పక్కకు దోస్తే అక్కడ కూడా కారిపోతుందండి నీరు. ఎందుకంటే దానికి రంధ్రం ఉంది కాబట్టి అది పరమేశ్వరుడి మీదైనా కారుతుంది, పక్కకు దోసినా కారుతుందండి. అంటే జలం అనేది అక్కడ పడితేనే పరమేశ్వరుడు అభిషేకం, పక్కకు వెళితే బూడిద పాలు అయిపోతుందండి. కానీ అయిపోవడం అనేది అయిపోతుందండి. అంటే అదొక మనకు రహస్యం. నాయనా, నీ జీవితం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి ఆయు ప్రమాణంతో సాగుతుంది. నువ్వు భగవంతుడి వైపు తిప్పి నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి ప్రసాదంగా మార్చుకుంటావా, లేదంటే పక్కకి తిరిగి లౌకికమైనటువంటి భోగాలతో అనుభవించి 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 నీ జీవితాన్ని బూడిద పాలు చేసుకుంటావా, నువ్వే నిర్ణయించుకొని చెప్పడానికి మనకు ఆ ధారాపాత్రను అక్కడ శివలింగం మీద పెట్టారండి. ఏమండి, అక్కడ పరమేశ్వరుడికి అభిషేకం అన్నది కాదండి. నువ్వు నేర్చుకో పాఠం. నీ జీవితంలో ఆయువేమి స్థిరము కాదన్నా, త్వరగా దేవుని పాద కమలము శరణు వేడన్నా, చిల్లికుండలు నీరు పోసిన గడియ గడియకు తరుగునట్లు దేహమందలి ప్రాణవాయువు గంట గంటకి తగ్గిపోవును, తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. విద్యాప్రకాశనం స్వాముల వారు అంటారండి, ఒరే నాయనా, ఆయువు అనేది ఎప్పుడు ఉండిపోతుంది అనుకోకరా. ఆయువు అనేది ఏదో ఒక రంధ్రం గుండా వెళ్ళిపోతూ ఉంటుంది. తీరిపోతున్నటువంటి ఆయువుని నువ్వేం చేసుకుంటావంటే సద్మార్గములకు, సత్పదముల వైపు వెళ్ళిగా నీ యొక్క జీవితాన్ని ప్రసాదంగా మార్చుకుంటే నీ జీవితం ప్రపన్నత లేదు. భౌతికమైనటువంటి భోగాలలో ఉన్న ఆయువు వెళ్ళిపోతుంది. ధారాపాత్రలో ఉన్నటువంటి నీళ్ళు లింగం మీదైనా పడుతుంది, పక్కనైనా పడిపోతుంది. అలాగే నీ జీవితంలో ఉన్నటువంటి ఆ ప్రాణం అనేది నువ్వు భగవంతుడి వైపుగా వచ్చినా వెళ్ళిపోతుందండి, రాకపోయినా వెళ్ళిపోతుందండి. ఇలా వెళితే భగవత్ ప్రసాదంగా నీ శరీరం మారిపోయి నీ జీవుడికి సద్గతులు దొరుకుతాయి. ఇలా వెళితే బూడిదల పాలైపోతుంది, ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి నువ్వు తెలుసుకొని బ్రతకరా నాయనని చెప్పడానికే మనకు ఆ అభిషేక రహస్యాన్ని పెట్టారండి. మనం దాన్ని తెలుసుకోకుండా మనం అక్కడ కూడా భక్తి మార్గంలో నేను చెంబుడు పోసాను, నేను 4 సార్లు వెళ్ళి 4 చెంబులు పోసాను, నేను 4 బకెట్లు పోసాను అన్న దాని మీద మన దృష్టి నిలుపుతున్నామండి. కానీ అది కాదండి. ధర్మం అనేది నీ జీవితంలో భగవంతుడి వైపు తిప్పు. నీ జీవితంలో నీ ఊపిరిని భగవంతుడి వైపు తిప్పు. నీ జీవితాన్ని భగవంతుడి వైపు నడుచుకుంటేనే నీ జీవితానికి సార్థకత అని చెప్పిందండి శాస్త్రం. అటువంటి స్థితి మనం ప్రయత్నపూర్వకంగా పొందాలి. దానికోసమే మన జీవితంలో ఈ సత్సంగాలు అవసరం అండి. సత్సంగం అనేది నీకు ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది. రోగం ఉన్నవాడు ఎలాగైతే హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చుకొని పైత్యాన్ని పాటించి ఆ మందులు వాడి రోగాన్ని తగ్గించుకుంటూ ఉంటాడో, భవరోగంతో పుట్టినటువంటి వ్యక్తి గురువుల యొక్క మాటలనే అమృతాన్ని మనం తీసుకొని మనం తరించిపోవాలి. ఈ లోకంలో 2 గంగలు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే ఒకే గంగే అనుకుంటామండి. ఒక గంగ కాదు, ఈ లోకంలో ఉన్నవి 2 గంగలండి. ఎవరు చెప్పారు ఆ మాట? భాగవతంలో చెప్పారండి. ఒక గంగ నీకున్నటువంటి ఒంటికి అంటుకున్నటువంటి పాపాన్ని, మాలిన్యాన్ని తీస్తుందండి. 2వ గంగ నీ మనసుకు అంటుకున్నటువంటి మాలిన్యాన్ని తీస్తుందండి. ఏమంటే అది ఎక్కడుంది అంటే సాక్షాత్తుగా ఒక గురువు యొక్క నాలిక మీద ఉండి ఆ నాలిక మీద నుంచి వచ్చినటువంటి వాక్కులు చెవుల ద్వారా ఎవరు విని మనసుకు పంపిస్తున్నారో అది మానసిక శుద్ధి చేస్తుంది ఆ గంగ అని చెప్పారండి. ఏమండి, గురువు యొక్క వాక్కు మనసును శుద్ధి చేస్తుంది. కాబట్టి ఇటువంటి అవతారాలలో భగవంతుడి యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవాలంటే ఆయన కరుణను మనం తెలుసుకోవడమే, ఆయన ఎంత ప్రసన్నుడో మనం తెలుసుకోవడమే. ఏమండి, భగవంతుడు మనకి ఎంత కోసం దిగిపోతున్నాడండి, ఇంకెంత దిగాలండి. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను, మీరందరూ కూడా గురువుగారు మీరు చాలా బాగా ఉపన్యాసం చెప్తున్నారండి, కాసిన మంచినీళ్ళు ఎందని చెప్పి ఆ మంచినీళ్ళు బాటిల్ తీసి నా నెత్తి మీద ఉంపారు అనుకోండి, నేనేం చేస్తానండి? ఎంత బాగా ఉపన్యాసాలు చెప్పినా ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? నా నెత్తి మీద నీళ్ళు వంపుతావా? నీకేమైనా జ్ఞానం ఉందా అని అంటానా లేదా? లేదు, గురువుగారు మీకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నానండి, పండో పొలం అని చెప్పి ఒక 4 ఆకులు తెచ్చి నా ముఖం మీద కొట్టావనుకో, ఏరా నీలో ఏ సంస్కారం ఉందని అంటున్నాను. కానీ పరమేశ్వరుడో నువ్వు తెచ్చినటువంటి గంగ ఆయన మీద వంపేస్తే అభిషేకంగా నీకు పుణ్యాన్ని ఇస్తున్నాడండి. ఏమంటే నువ్వు తెచ్చినటువంటి 4 ఆకులో 4 పువ్వులో తెచ్చి ఆయన మీద వేస్తే నువ్వు పూజ చేసావన్న భావనతో నీకు పుణ్యాన్ని ఇస్తున్నాడు. ఏమంటే ఎంతకని దిగుతాడు భగవంతుడు మన కోసం? నీ మీద చుక్క నీళ్ళు వేస్తే నువ్వు ఒప్పుకోవట్లేదే, శంకరుడి మీద నీకు నచ్చినంతసేపు నీవు నచ్చినట్టుగా నీళ్ళు పోసేస్తూ ఉన్నావు, దాని అభిషేకం అంటున్నాడు ఆయన.
మార్చుకుంటున్నాడు. అంటే మన కోసం ఆయన మారుతున్నాడు. మరి అంతగా దిగి వచ్చినటువంటి భగవంతుని మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలా వద్దా? మార్గంలో వెళ్ళాలా వద్దా? ఎన్ని అవతారాలు వచ్చాయి? ఏ అవతారమైనా సరే సుఖంగా బ్రతికిందా? ఏ అవతారం కూడా సుఖంగా లేదండి. తాను కష్టపడి మనకు సుఖాన్ని అందించిందండి. భగవంతుడికి ఉన్న గొప్పతనం అదే. ఒక ధూపం అనేది, ఒక వెలుగుతున్నటువంటి ధూపం కడ్డి తాను కాలిపోతూ పరిమళాన్ని ఎలాగైతే వెదజల్లుతుందో, భగవంతుడు కూడా తనకు తానుగా ఎన్ని అవతారాలు ఎత్తినా అవతారాల్లో తన యొక్క తేజస్సును కోల్పోతూ మనందరికీ ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ ఉంటాడండి. మరి అటువంటి పరమాత్మ అవతారాల్లో ఎన్నో అవతారాలు చూసాం. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం అయిపోయింది. ఈరోజు పరశురామ అవతారం మనకు ప్రధానంగా కనబడుతుందండి. పరశురామ అవతారం లోకంలో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టడానికి వచ్చినటువంటి అవతారం అండి. ఆవేశ అవతారం అంటారు పరశురామ అవతారం. ఆవేశ అవతారం అయినప్పటికీ కూడా పరశురామ అవతారం అనేది చిరంజీవి తత్వంతో కూడుకుని ఉందండి. అది ఒకప్పుడు కృతయుగంలో ఉంది, త్రేతాయుగంలో ఉంది, మహాభారత యుగంలో కూడా ఉందండి, ద్వాపర యుగంలో. అంటే 3 యుగాల పాటుగా ప్రయాణం చేసి కలియుగంలో కలిపురుషుడు సందిగ్ధావస్థితిలో ఉన్నప్పుడు కలిపురుషుడికి సహాయం చేస్తానని మాట ఇచ్చాడండి పరశురాముడు. అంటే ఎన్ని యుగాలు ప్రవర్తిస్తున్నాడో చూడండి. నారాయణుడు మన కోసం ఎన్నో అవతారాలలో వచ్చినప్పటికీ కూడా పరశురామ అవతారం చాలా విశేషమండి. ఒకానొక సందర్భంలో పూర్వకాలంలో రుచీకుడు అనే ఒక మహర్షి ఉండేవాడండి. ఆయన భృగు వంశంలో భృగు యొక్క కుమారుడు రుచీకుడు, భృగు మహర్షి యొక్క కుమారుడండి. చాలా కాలం తపస్సు చేస్తున్నాడు, చాలా ఉన్నతంగా జీవిస్తున్నాడు, వేదాన్ని చదువుకుంటున్నాడు, యజ్ఞ ఆది వంటి క్రతువులు చేస్తున్నాడు. అలా ఒకరోజు సమీపంలో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలకు వెళుతూ అక్కడ కుశవంశానికి సంబంధించినటువంటి గాది యొక్క కుమార్తెను చూశాడండి. ఎవరు? ఆవిడ పేరు సత్యవతి. ఇప్పుడు ఆవిడ్ని చూసేసరికి చాలా ఆనందం కలిగిందండి. ఎన్నాళ్ళు తాను ఒక బ్రహ్మచర్యంలో ఉండి ధర్మాన్ని పాటించినటువంటి రుచీకుడు గాది యొక్క కుమార్తె అయినటువంటి సత్యవతిని చూసేసరికి తనలో ఒక అపేక్ష కలిగిందండి. గృహస్థు ధర్మంలోకి నేను వెళ్ళాలి అనుకున్నాడండి. ఏ కామ ప్రచోదనం కలగల, గృహస్థు ధర్మంలోకి వెళ్ళి సత్సంతానాన్ని కందామని చెప్పి ఒక ఆలోచన కలిగిందండి. ఆలోచన కలిగిన వెంటనే గాది మహారాజు దగ్గరికి వెళ్ళాడండి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, నేను ఒక మహారాజు, నేను నా మహారాజు తత్వం ఉన్నవాడికి ఇచ్చి నా కూతుర్ని పెళ్లి చేస్తాను తప్ప నీలాంటి సన్యాసికి ఇచ్చి పెళ్లి చేస్తే నేనేం బాగుపడతాను, నా కూతురు ఏం బాగుపడుతుందని చెప్పి ఆయన అంగీకరించలేదు. నేను ఒక మహారాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాను, అంతే తప్ప నీలాంటి సన్యాసికి ఇస్తే నా కూతురు జీవితం ఏం బాగుంటుంది, కాబట్టి నేను ఇవ్వను అన్నాడు. ఇవ్వనంటే ఆయన పదే అడుగుతుంటే, ఒకవేళ నేను ఇవ్వనని కఠినంగా మాట్లాడితే తన తపశ్శక్తితో తనకు శాపం ఇస్తాడని భయపడినటువంటి ఆ గాది ఏం చేసిందంటే కోరనేటువంటి ఒక కోరిక కోరింది. 1000 తెల్ల గుర్రాలు కావాలి, నల్లని చెవులు ఉండాలని చెప్పిందండి. ఏమంటే సాధ్యం కాని పని. తెల్ల గుర్రాలు కావాలి, నల్ల చెవులు ఉండాలి, ఇటువంటివి ఎన్ని కావాలి? ఒక 1000 కావాలని అడిగిందండి. ఇలా తెస్తే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఈయన వెళ్ళిపోయాడండి. కానీ ఈయన వెళ్ళిపోయాడు, కానీ ఈవిడ మనసులో సత్యవతీదేవి తిరుగుతూ ఉంటుందని. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. ఏం చేయాలి? ఆ 1000 గుర్రాలను సంపాదించడానికి కావాల్సినటువంటి తపస్సు చేశాడండి. చూడండి వగ్గల. అందుకే పూర్వీకులు ఏం చేసేవారంటే తాము ఏం సంపాదించాలనుకున్నా, ఒక సుఖాన్ని పొందాలనుకున్నా తపస్సులోకి వెళ్ళేవారండి. తపస్సు ద్వారా సాధించేవారండి. ఎప్పుడైతే ఈయన చాలా కాలం ఈ రుచీకుడు తపస్సు చేశాడో ఇంద్రలోకానికి వెళ్ళగలిగినటువంటి స్థాయి వచ్చేసిందండి. ఇంద్రలోకానికి వెళ్ళాడు, ఇంద్రుడితో మొరపెట్టుకున్నాడు, అయ్యా నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు గాది కుశవంశంలో ఉన్నటువంటి సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, గాది కుమార్తెని. కాబట్టి ఆయన ఈ కోరిక కోరాడు. ఏ కోరిక? 1000 గుర్రాలని అడిగాడు. అందులో 1000 గుర్రాలకి నల్ల చెవులు ఉండాలన్నాడు. అయితే ఇంద్రుడు ఏం చేశాడంటే తనకున్నటువంటి శక్తితో, తనకున్నటువంటి బలంతో అటువంటి గుర్రాలను సృష్టించి ఇచ్చాడండి. ఇప్పుడు ఈ 1000 గుర్రాలను తెచ్చి గాదికి ఇచ్చాడండి. ఏమయ్యా నువ్వు అన్నా కదా, ఇదిగో తెచ్చి ఇచ్చాడు, నీ కూతురు నాకు ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడండి. అప్పుడు తప్పడానికి అవకాశం లేక గాది కుమార్తె అయినటువంటి సత్యవతిని రుచీకుడికి ఇచ్చి వివాహం చేశాడండి. భృగు మహర్షి సంతోషించాడు. పోనీలే గృహస్థ ధర్మంలోకి వచ్చాడు, సత్సంతానానికని భృగు వంశాన్ని ముందుకు తీసుకువెళ్తాడని చెప్పి చాలా సంతోషించాడు. ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడండి. చాలా కాలం అయిపోయిందండి.
చాలా కాలం అంటే చాలా ఏళ్ళు అయిపోయాయి, సంతానం మాత్రం కలగల. ధర్మంగా సంసారం చేస్తున్నాడు, సత్యాన్ని పాటిస్తున్నాడు, నిత్యం కూడా వేదోపబ్రహ్మణమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. సంతానం కలగకపోయిగా వీళ్ళకి ఒక బాధ కలిగింది. అరే, నేను పెళ్లి చేసుకున్నాను దేనికి? కేవలంగా శారీరక సుఖం కోసం కాదు కదా, వంశాన్ని ఎలాగైనా భృగు వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాడండి. అవతలో గాధేయుడికి ఒక్కటే కూతురండి, సత్యవతి. సత్యవతికి ఇచ్చి పెళ్లి చేసేయడం వలన ఆ కుషుడు గాదికి మళ్ళీ సంతానం లేదండి. వాళ్ళకి సంతానం లేదు, వీళ్ళకి సంతానం లేదు. ఒకానొకప్పుడు ఈ సత్యవతి తన మామైనటువంటి భృగురాజు దగ్గరికి భృగు దగ్గరికి వెళ్ళిందండి. అయ్యా, ఇప్పుడు నాకు నీ కొడుక్కి వివాహం ఇచ్చి పెళ్లి చేశారు, నాకు సంతానం లేదు, మా అమ్మా నాన్నలకు కూడా సంతానం లేదు, నేను ఏకైక పుత్రికగానే ఉన్నాను. కాబట్టి మీరు తపశ్శక్తితో మాకు సంతానం కలిగేటట్టు చేయండి, కుశవంశంలో ఉన్నటువంటి మా నాన్నగారికి కూడా ఒక సంతానాన్ని కల్పించండి అని అడిగిందండి. ఇద్దరికీ సంతానం అడిగిందండి. నాకు మనకి సంతానం ఉండాలి, మన వంశానికి. అలాగే మా అమ్మగారి వంశానికి కూడా సంతానం ఉండాలండి, వంశం ముందుకు వెళ్ళాలని చెప్పి అడిగిందండి. ఈ రెండు కోరికలు కోరేసరికి ఆయన తపస్సులోకి వెళ్ళి ఒక ప్రసాదాన్ని 2 ముద్దలు ఇచ్చాడండి. అమ్మ, ఇదిగో ఈ ప్రసాదాన్ని కానీ నువ్వు తింటే పరమ ధార్మికుడైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు పుడతాడు. ఇదిగో ఈ ప్రసాదాన్ని మీ అమ్మకి ఇవ్వు, మీ అమ్మకిస్తే ఈ ప్రసాదం తిన్న వల్ల మీరు రాజులు కదా, మహాసూరుడైనటువంటి రాజు పుడతాడని చెప్పారు. ఈ 2 ప్రసాదాలు పట్టుకెళ్ళింది ఇంట్లో. వాళ్ళ అమ్మకి చెప్పింది, అమ్మ ఇదిగో ఇది రాజుగా పుడతాడంట, ఇదిగో తపశ్శక్తి సంపన్నుడు ఈ ప్రసాదం ద్వారా పుడతాడు, కాబట్టి మనం తిందామని చెప్పి తినిందండి. అయితే తినే క్రమంలో వీళ్ళు ఏం చేశారంటే 2 ప్రసాదాలు ఒక దగ్గర పెట్టడం వల్ల రాజుగా పుడతాడు అనుకున్న ప్రసాదాన్ని సత్యవతి తినేసిందండి. ఏమండి, ఒక ఋషి పుడతాడన్న ప్రసాదాన్ని గాది తినేసిందండి. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే గాది కడుపుని విశ్వామిత్రుడు పుట్టాడండి. గాది కడుపున విశ్వామిత్రుడు పుట్టాడు, అందుకే గాధేయుడు అంటాడండి ఆయన్ని. విశ్వామిత్రుడు ఎటువంటి వాడు? గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, కానీ రాజవంశంలో ఉన్నాడు కాబట్టి కొన్నాళ్ళు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఇప్పుడు ఈయన కడుపున పరమ పౌరుషంతో ఉన్నటువంటి జమదగ్ని పుట్టాడండి. జమదగ్ని పరమ పౌరుషవంతుడు. ఈయన ఎక్కడ పుట్టాలి? యథార్థంగా గాది వంశానికి సంబంధించి కుశవంశంలో పుట్టాలండి. అంటే ఇప్పుడు వీళ్ళకి జమదగ్ని పుట్టాడు, వాళ్ళకి విశ్వామిత్రుడు పుట్టాడండి. సరే, విశ్వామిత్రుడు కథ అలా పక్కన పెడితే ఈ జమదగ్ని ఒకానొక సందర్భంలో రేణుక అనే ఒక అమ్మాయిని చూశాడండి. ఈ అమ్మాయిని ఎలాగైనా వివాహం చేసుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే చాలా కాలం ప్రయత్నం చేశాడు, ఎన్నో అగచోట్లు పడ్డాడు, చిట్ట చివరగా వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని వాళ్ళకి సంతానం లేదండి. భృగు మహారాజు భృగు ఒక మాట చెప్పాడు, నాయనా, సంతానం అనేది లేకపోతే మనకి ఏదో ఒక ఇబ్బంది ఉందని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఆ ఇబ్బంది తొలగాలంటే సాక్షాత్ పరంధామునే నువ్వు వేడుకో అని చెప్పారు. అదిగో పరమేశ్వరుడు కోసం జమదగ్ని ఘోరమైనటువంటి తపస్సు చేశాడండి. తపస్సు చేస్తే పరమేశ్వరుడు యొక్క వరప్రసాదం వల్ల పుట్టినటువంటి వాడు పరశురాముడండి. జమదగ్ని రేణుక దంపతులకు పుట్టినటువంటి వాడు పరశురాముడండి. ఇప్పుడు ఆయన చాలా కాలం తపస్సు చేశాడు. తపస్సు చేసి పరమేశ్వరుడి దగ్గర నుంచి ఒక ఆయుధాన్ని పొందాడండి. ఎవరైనా సరే ఏమడుగుతారండి? నాకు పలానది కావాలయ్యా, లేదంటే మోక్షం కావాలి, లేదంటే పలానా వాడి కోరిక తీరుస్తాను, కాబట్టి దాని తాలూకు ప్రసాదాన్ని నాకు ఇవ్వండి అనాలండి. కానీ ఈయనేమన్నాడంటే ఈ లోకాన్ని జయించడానికి ఆధారమైనటువంటి ఒక ఆయుధాన్ని నువ్వు ఇవ్వు అన్నాడండి. అదిగో గండ్రగొడ్డలు ఇచ్చాడు, పరశు అంటారండి. అందుకే పరశును ధరించిన వాడు కాబట్టి ఆయనకి పరశురాముడు అని చెప్పి నామకరణం వచ్చిందండి. ఆ పరశురాముడు చాలా పరాక్రమవంతుడే, ఎంతోమందిని జయిస్తూ ఉండేవాడు, ఎంతోమందిని ఓడిస్తూ ఉండేవాడండి. అటువంటి ఒకానొక సందర్భంలో వాళ్ళ జీవితం అలా సాగుతుంటే ఆ కాలంలోనే కార్తవీర్యార్జునుడు అని చెప్పి ఒక ఆయన ఉండేవాడండి. కార్తవీర్యార్జునుడు యథార్థంగా పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టాడండి. అంగవైకల్యం, తనకి చేతులు కొద్దిగా చొప్పకట్టల్లా ఉంటాయి. శరీరం చాలా బలంగా ఉన్నా చేతులు చొప్పకట్టలుగా ఉండడం వల్ల ఏ పని చేయలేకపోయేవాడండి కార్తవీర్యార్జునుడు. దత్తాత్రేయ గురువు గారికి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. దత్తాత్రేయుని గురువుగా పెట్టుకొని తపస్సు చేస్తే దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహంతో 1000 చేతులు కలిగినటువంటి వ్యక్తిగా ఆయనకు ఒక వరం వచ్చిందండి. 1000 చేతులు వచ్చేసేయండి కార్తవీర్యార్జునుడికి. 1000 చేతులతో అపారమైనటువంటి బలంతో జీవిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో ఈ జమదగ్ని రేణుక యొక్క ఆశ్రమానికి ఒకానొక సందర్భంలో వెళ్ళాడండి. ఎందుకండి? ఈయన ఒక మహారాజు,
ఏదో వేటకి వెళ్ళాడు, ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్నటువంటి జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు. ఇంతమంది సైనికులకి వీళ్ళకి ఏ ప్రసాదం కావాలో, ఎలా కావాలో, ఏ సౌకర్యం ఎప్పుడు జరగాలో అన్ని సౌకర్యాలు చేశారంట. కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడిపోయాడంట. అరే, ఒక మునివి నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎంత సంపద? ఎవరికి ఎప్పుడు ఏ రుచి కావాలో, ఒకటికి అన్నం కావాలి, ఒకటికి టిఫిన్ కావాలి, ఒకటికి జ్యూస్ కావాలి, ఒకటికి మెత్తన పదార్థం కావాలి, ఒకటికి గట్టి పదార్థం కావాలి, ఎవరెవరికి ఏ ఏ పదార్థాలు కావాలో తెలుసుకుని ఈరోజు నువ్వు పెట్టావు. మీకు ఎక్కడిది ఎంత సంపద అని అడిగాడండి. అయ్యా, నాలో లేదేం బలం, అదిగో మా దగ్గర కామధేను ఉంది, ఈ కామధేను యొక్క అనుగ్రహంతో ఎవరెవరికి ఏదేది కావాలో అది పెడుతున్నాం అన్నాడు. అయితే ఇటువంటి కామధేను ఒక మహారాజు దగ్గర ఉంటే లోకం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి ఈ కామధేనుని నాకు ఇవ్వండి అని అడిగాడండి. జమదగ్ని మహర్షి అంగీకరించలే. ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేసి జమదగ్ని మహర్షి నుండి అన్యాయంగా గుర్రాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. కామధేనుడు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆవుని తీసుకొని వెళ్ళిపోతే పరశురాముడికి ఈ విషయం తెలిసింది. ఓహో, లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తూ వచ్చిన వాడికి అతిథి దేవోభవన అన్నం పెడితే అన్నం పెట్టినింటికే సున్నాన్ని కలిపినటువంటి వీడు బతకడానికి వీల్లేదు. ఎందుకంటే ఎక్కడైతే మనం పదార్థం తింటున్నామో ఆ పదార్థం పెట్టినటువంటి వారి గృహం వర్ధిల్లాలని చెప్పి తన తపస్సును ఖర్చు పెట్టాలండి. కార్తవీర్యార్జునుడు ఏం చేయాలి? ఇంతమందికి సహాయం చేసినటువంటి ఈ జమదగ్ని మహర్షి ఆశ్రమం వృద్ధిలోకి రావాలి, వీళ్ళు తపస్సు ఇంకా వృద్ధి పడాలని చెప్పి కోరుకోవాలి తప్ప అక్కడ ఉన్న భోగాన్ని తెచ్చుకోవాలనే కోరిక ఉన్నవాడు ఈ లోకంలో ఉండడానికి పనికిరాడు అని చెప్పేసి ఈ పరశురాముడు కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధంకి వెళ్ళాడండి. ఘోరమైన యుద్ధం జరిగిందండి. 1000 చేతుల్ని నరికేశాడు. కార్తవీర్యార్జునుడి యొక్క తల తీసేశాడండి. తల తీసేసి గోవును తెచ్చి తన ఆశ్రమంలో కట్టాడు. నాన్నగారు, అదిగోండి కార్తవీర్యార్జునుని సంహరించేశాను, గోవును తెచ్చాను అన్నాడు. ఒరే, ఎంత పని చేశావు? ఆవుని తోలుకు వెళ్ళిపోయినంత మాత్రం చేత ఒక మనిషి ప్రాణం తీసేయడమే, దీనివల్ల ఎంత దోషం వస్తుంది? ఇప్పుడు ఈ దోష నివృత్తి నువ్వు చేసుకోవాలంటే ఈ భూమండలంలో ఉన్నటువంటి క్షేత్రాలన్నింటిలో స్నానం చేసి గురువుల దర్శనం చేసుకుని రా అని చెప్పాడు. చూడండి ఎంత గొప్ప మాట మాట్లాడాడో జమదగ్ని. నాయనా, నువ్వు చేసినటువంటి దోషం పోవాలంటే గంగ స్నానం చేయాలి, గురువు యొక్క వాక్కును వినాలని చెప్పాడు. కాబట్టి నువ్వు వెళ్ళి గంగా స్నానాలలో స్నానం చేయి, గురువుల యొక్క మాటలు విని వాళ్ళకి శుశ్రూషలు చేసుకుంటూ నువ్వు వస్తే నీ పాప నివృత్తి జరుగుతుంది అన్నాడు. సరే అని చెప్పి పరశురాముడు వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత 1 సంవత్సర కాలం పాటు తిరిగాడండి. తిరిగి వచ్చాడండి. వచ్చిన తర్వాత ఒక చిన్న సంఘటన జరిగిందండి. ఏ సంఘటన జరిగింది? రేణుకాదేవి ఒకానొక సందర్భంలో ఆ నదిలో, సమీప నదిలోకి వెళ్ళి నీళ్లు తెద్దామని వెళ్ళిందండి. నీళ్లు తెద్దామని వెళ్ళేసరికి అదే సమయంలో గంధర్వులు అక్కడ స్నానం చేస్తున్నారు. గంధర్వులు ఎలా ఉంటారండి? అమృతాన్ని తాగినటువంటి వాళ్ళు, మృతం లేని వాళ్ళు కాబట్టి వాళ్ళు గొప్ప తేజస్సుతో ఉన్నారండి. ఇంత తేజస్సు కలిగినటువంటి గంధర్వులను చూసేసరికి రేణుక మనసు ఒక్కసారి విచలితం అయిపోయింది. అంతవరకు ఆశ్రమ జీవితాన్ని అనుభవించింది, ఎటువంటి ఆలోచన లేకుండా ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి రేణుక ఎప్పుడైతే గంధర్వులను చూసిందో ఒక్క క్షణంగా తన మనసు చంచలమైంది. చంచలం అయిపోయి వాళ్ళు స్నానం చేస్తూ ఉంటే, వాళ్ళ జలక్రీడలు చలుపుతూ ఉంటే అలాగే చూస్తూ నిలబడిపోయి భర్త చెప్పినటువంటి పనిని సైతం మర్చిపోయింది. ఎందుకంటే మంచినీళ్ళు తెమ్మని పంపించాడు భర్త. మర్చిపోతే ఎప్పుడో గుర్తొచ్చిందండి. అయ్యయ్యో, నా భర్త మంచినీళ్ళు తెమ్మన్నాడని చెప్పి గబగబా మంచినీళ్ళు పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికి జమదగ్ని మహర్షికి గొప్ప కోపం వచ్చేసింది. చంచలమైనటువంటి మనస్సు ఉన్నటువంటి నీలాంటి దాన్ని నేను ఇక్కడ ఉంచను. కాబట్టి వెంటనే కొడుకులను పిలిచాడండి. వీడి పీక తీసేయండి అన్నాడు. వాళ్ళు ఎవరు అంగీకరించలే. పరశురాముడిని మళ్ళీ పిలిచాడు. పరశురామ, నా మాటను సత్యం చేయాలంటే చంచలమైనటువంటి మనసు కలిగినటువంటి నీ తల్లి శిరస్సు ఖండన చేస్తేనే నా మనసుకు తృప్తి కలుగుతుంది అన్నదని. ఇంకొకరు చెప్తే తీసేసేవాడే. ఒక గోవుని తీసుకెళ్ళినంత మాత్రం చేత 1000 చేతులు కలిగినటువంటి అపార బల సంపత్తి కలిగినటువంటి కార్తవీర్యార్జును సంహరించినటువంటి పరశురాముడు ఒక స్త్రీ యొక్క తల తీసేయమంటే తీసేద్దుడండి. కానీ ఆవిడ తల్లి కాబట్టి ఒక్క క్షణం ఆలోచించాడండి. అరే, మాతృదేవోభవ అన్నారు కదా, తల్లి పీకను తీయడం ఈ లోకంలో ధర్మం కాదు అని చెప్పాడు. ఎందుకంటే ఒక పురుషుడు, ఒక వీరుడైనటువంటి వాడు తన ప్రయోగాన్ని ఒక స్త్రీ మీద జరపకూడదని చెప్పి శాస్త్రం చెప్పిందండి.
చూడండి, రామచంద్రమూర్తి కూడా తాటకా సంహారం చేసినప్పుడు ఒక్క క్షణం ఆగాడండి. అరే, ఇన్ని విద్యలు నేర్చుకున్నాను, ఇంత పరాక్రమితో ఉన్నాను, మొట్టమొదటి సంహారం అనేది ఒక స్త్రీతో జరుగుతుంది కాబట్టి సందేహించాడండి. గురువు చెప్పాడప్పుడు, నాయన నువ్వు ఆలోచించుకో, నృశంసం నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షితా సదా. నువ్వేం అనుమానించకయ్యా, ఒకవేళ స్త్రీని చంపినటువంటి దోషం నీకు వచ్చినా నువ్వు మహారాజువు కాబట్టి లోకాన్ని ఉద్ధరించడానికి నువ్వు పాపాన్ని నీ ఒంటి మీద వేసుకున్నా అది తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలి అని చెప్పాడు. ఒక ధర్మాన్ని నువ్వు నిలబెట్టాలి కాబట్టి ఒక స్త్రీ అని చూడకుండా సంహరించు అన్నాడండి. అప్పుడు సంహరించాడండి రామచంద్రమూర్తి. అలాగే ఎప్పుడైతే పరశురాముడికి తన తల్లి రేణుకుని సంహరించమని చెప్పి జమదగ్ని మహర్షి ఆజ్ఞాపన చేశాడో ఒక్క క్షణం ఆలోచించాడు. అయినప్పటికీ తండ్రి చెప్పాడు కాబట్టి తల్లి పీక తీసేశాడు, తన తోడబుట్టినటువంటి రక్త సంబంధుల యొక్క పీక కూడా తీసేశాడండి. తండ్రి సంతోషించాడంట, అరే తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి నీకు జన్మనిచ్చినటువంటి తల్లిని కూడా పీక తీసేశావు కాబట్టి నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకొనైనా తీరుస్తానన్నాడండి. అప్పుడు పరశురాముడు అడిగాడంట, నాన్నగారు ఒకవేళ మీ తృప్తి కోసం నేను చెయ్యరానటువంటి దోషం చేశాను, ఇప్పుడు ఈ దోషం వల్ల ఏ పాపమైనా రాని, కానీ మిమ్మల్ని సత్యమునందు నిలబెట్టడానికి చేశాను, మీరు వరం అడిగారు కాబట్టి నేను కోరుతున్నాను. నాన్నగారు నా యందు ప్రేమతో చనిపోయిన నా తల్లిని, చనిపోయిన నా తమ్ముల్ని మీ తపశ్శక్తితో బ్రతికించండి, అదే నేను కోరుకున్న వరం అన్నాడండి. చూడండి, ఎవరి పేకైతే తీశాడో నువ్వు వరం అడిగేసరికి వాళ్ళని మళ్ళీ పునరుత్తోజనలు తెయ్యండి అని చెప్పి అడిగేసరికి జమదగ్ని మహర్షి సంతోషించాడు. నాయన, మాతృప్రేమను చూపించినటువంటి నీలాంటి భక్తాగ్రేసురుడు ఈ లోకంలో ఉండాలి. ఎందుకంటే అమ్మతనం అనేది వెలకట్టలేనటువంటి గొప్ప సంపద ఈ లోకంలో. అమ్మతనానికి మించింది లేదు. 33 కోట్ల మంది దేవతలు, సమస్త 84 లక్షల రకాల జీవులు వినాయకుడి చుట్టూ తిరుగుతారండి. ఏ పని ప్రారంభం చేయాలన్నా వినాయకుడి చుట్టూ ముందు తిరిగిన తర్వాత పని మొదలు పెట్టాలి. ఎందుకంటే లోక పూజ్యుడు వినాయకుడు. ఎందుకయ్యాడు లోక పూజ్యుడు? సాక్షాత్తుగా తనకు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రులు అంగీకరించి వాళ్ళ చుట్టూ 3 సార్లు తిరిగినటువంటి వల్ల 33 కోట్ల మంది దేవతలకి పూజ్యుడయ్యాడని వినాయకుడు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. లోకం నిన్ను కీర్తించాలన్నా, లోక సంబంధికుడైనటువంటి పరంధాముడు నిన్ను అనుగ్రహించాలన్నా నీ తల్లి తండ్రి చుట్టూ నువ్వు తిరగాలి. నీ తల్లి తండ్రుల ముందు అంగీకరించాలి. ఈ లోకంలో 2 రుణాలు తీర్చుకోలేమని చెప్పారండి. ఎవరి రుణాలు? 1 తల్లి రుణం తీర్చుకోలేము, 2 భార్య రుణాన్ని తీర్చుకోలేమండి. ఎలా తీర్చుకుంటాం వీళ్ళిద్దరు రుణం? ఒకరేమో రక్తాన్ని పంచి తన ప్రాణాన్ని పణంగా పెట్టి కంటుంది ఒక ఆవిడ, ఇంకొక ఆవిడ తన జీవితాన్ని పణంగా పెట్టి మన వంశాన్ని ఉద్ధరించడానికి సంతానాన్ని ఇచ్చి చిట్ట చివరిగా భర్త చేతుల్లో శరీరాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటుంది ఇంకొక ఆవిడ. వీళ్ళిద్దరి రుణం మనం ఎలా తీర్చుకుంటాం? మా ఊళ్ళో ఒక చిన్న సంఘటన జరిగిందండి. ఒక తండ్రి చనిపోయాడు, తల్లి కష్టపడి కొడుకుని పెంచి పెద్ద చేసింది. అమెరికాలో పెద్ద ఉద్యోగం వచ్చిందండి. ఉద్యోగం వస్తే లక్షలాది రూపాయల జీతం. తల్లి రోజు ఫోన్ చేసేది కొడుక్కి, ఒరే నాన్న చాలా కాలం అయిందిరా నిన్ను చూసి, ఒక్కసారి నిన్ను చూడాలనుకుంటున్నాను, ఒక్కసారి రారా అని చెప్పి ప్రాధేయపడేదండి. వాడికి ఎప్పుడు కుదిరేది కాదండి. కుదిరేది కాకపోతే ఎప్పుడో 4-5 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చాడండి. వచ్చి ఒక 10 రోజులు ఉన్నాడండి. ఎంతో బాగా చూసుకున్నాడు అమ్మని. వెళుతూ వెళుతూ, అమ్మ అస్తమానం విసిగించకే, నేను చూడాలంటే కుదిరే పని కాదు, నేను ఎక్కడ అమెరికాలో ఉన్నాను, నువ్వెక్కడ సంతకవిట్లో ఉన్నావు, చాలా దూరం ప్రయాణం, అందున నాకు భార్య పిల్లలతో నాకు సరిపోతుంది, నాకు అవ్వడం లేదు కాబట్టి అస్తమానం నన్ను విసిగించు, ఇదిగో ఈ 2 లక్షల రూపాయలు పెట్టుకో, కొంత ఖర్చు పెట్టుకో, నా రుణం కొంత తీరినట్టు అవుతుంది అని చెప్పి ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చిందని. ఇస్తే ఆ తల్లి అందంట, ఒరే నాన్న నువ్వు సంపాదించిన డబ్బు కోసం నిన్ను పిలవలేదురా, నువ్వు బాగున్నావు అది చాలు, ఈ 2 లక్షలు నీ దగ్గరే అట్టే పెట్టుకొని మనవరాలకి నేను ఇచ్చానని చెప్పి ఏదో ఒక వస్తువు కొన్ని మనవరాలు మెల్లో వేసేరా, అదే నాకు నిజమైనటువంటి తృప్తి అని చెప్పి తిరిగి ఆ 2 లక్షలు ఇచ్చేసింది. ఇచ్చేసి మరుసటి రోజు ప్రయాణం అని చదువుకున్నాడు. కొడుకు దగ్గరికి వచ్చిందంట, ఒరే నాన్న రేపు వెళ్ళిపోతున్నావు, ఈ ఒక్కరోజు నా పక్కన పడుకోరా నాన్న, ఆ అనుభూతిని నేను అనుభవించి మళ్ళీ నువ్వు వచ్చినంత వరకు ఆ జ్ఞాపకాలను నా కళ్ళల్లో దాచుకొని నిన్ను నా కళ్ళల్లో పెట్టుకుంటాను రా నాన్న, కాబట్టి ఒక్క రాత్రి నా పక్కలో పడుకోరా అందని. కొడుకు పడుకున్నాడండి. కొడుకు పడుకుంటే రాత్రి 10 అయ్యిందండి. ఈవిడికి విపరీతమైనటువంటి దగ్గు వచ్చేసిందండి. దగ్గు వస్తే
తెలివి తెచ్చుకొని ఏమ్మా దగ్గుతున్నామంటే ఏ లేదు నాయన ఆ దగ్గు మంద పక్కనే ఉంది ఇవ్వరా అని అన్న. అంటే గబగబా కప్పు తీశాడు, అమ్మకు 2 కప్పులు పెట్టాడు, పక్కన పెట్టేశాడండి. రాత్రి 11 అయిందండి. కొడుకులు లేపిందంట, ఒరే నాన్న మూత్రం వస్తుంది, ఒక్కసారి కొద్దిగా అటింకి తీసుకువెళ్ళరా, లేవలేకపోతున్నానండి. లేచాడు, అమ్మని తీసుకువెళ్ళాడు, మళ్ళీ తీసుకొచ్చి పడుకోబెట్టాడు. 3 గంటలు అయ్యేసరికి ఏదో కొద్దిగా ఇబ్బంది వల్ల కొడుకు వెళ్ళిపోతున్నాడు అన్న బెంగ వల్ల మలం కాస్త మంచం మీదే వెళ్ళేసిందండి. మంచం మీద వెళ్ళేస్తే అక్కడ పడుకున్నటువంటి కొడుకు వాసన వచ్చి గబాన్లో లేచాడండి. అమ్మని 4 చెవాట్లు పెట్టాడంట, నీకు బుద్ధి జ్ఞానం ఉందా, ఇక్కడ మలం వేసేసావు అని చెప్పి గబగబా లేచి తాను బట్టలు మార్చుకొని మళ్ళీ పక్క నుంచి పడుకుని పోయాడు. తెల్లవారుజాము లేచిందంట, 3 అయ్యేసరికి లేచిపోయిందండి. ఎందుకంటే నిద్ర పట్టదు. నిద్ర పట్టక లేచిపోతూ అలాగేదో లొడుగుతుందంట. ఈ కొడుకు కూడా లేచిపోయాడంట. తెల్లవారింది, స్నానం చేసి అమ్మ దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడాడు. ఏమ్మా నీకు బుద్ధి జ్ఞానం ఉందా, రేపు నా ప్రయాణం, నిద్ర ఉండదు. మరి అటువంటిది రేపు ప్రయాణం అంటే ఈ రాత్రి నన్ను నీ దగ్గర పడుకోబెట్టుకున్నావు, ప్రేమగా చూసుకుంటావు అనుకుంటే ఈ రాత్రి అంతా అంత అల్లరి పెట్టేశావు. నీ దగ్గుతో అల్లరి పెట్టావు, నువ్వు మలమూత్రాదులతో ఇబ్బంది పెట్టావు, నీ గురకతో ఇబ్బంది పెట్టావు, ఎందుకమ్మా ఇలా విసిగించి నా ప్రాణం తీసేసావు, ఏమి ఇలా చేసావని అన్నాడు. అందుకైనా పడుకోబెట్టుకున్నావంటే ఆ తల్లి ఏంటంటే, ఒరే నాయన ఒక్కరోజు రాత్రి నా పక్కలో పడుకుంటే నీకు ఇబ్బంది వస్తే ఇంత అల్లాడిపోతున్నావే, నువ్వు పుట్టినప్పుడు నీ ఇటువంటి రాత్రులు కొన్ని 100,000 ఉన్నాయరా నీ జీవితంలో, ఏనాడు విసిగిపోకుండా నిన్ను భద్రంగా చూసుకొని పెంచానురా, అటువంటిది నా రుణం తీర్చుకుంటానని 2 లక్షలు ఇచ్చేసావు, ఈ రుణాన్ని తీర్చుకోవాలంటే నీ వల్ల కాదని చెప్పిందని. ఏమండి, ఒక్కరోజు రాత్రి నిద్ర లేకపోతే అల్లాడిపోయాడండి కొడుకు, కళ్ళు కింద నల్లటి చారాలు వచ్చేసి. అమ్మ ఎందుకింత పని చేసావన్నావు, కానీ నువ్వు పుట్టినప్పుడు ఎన్నో రోజులు నీకు జ్వరం వస్తే నేను పస్తున్నాను, ఎన్నో రోజులు నీకు ఇబ్బంది వస్తే నేను గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగాను, నీకు ఇబ్బంది వస్తే నేను ఇబ్బంది పడ్డాను, నువ్వు సంతోషంగా ఉంటే నేను గంతులేశాను. కాబట్టి మరి ఎటువంటి రోజులు, ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను, ఏనాడు నేను ఇలా అనుకుంటే నువ్వు ఈరోజు ఉండేవాడివి కాదురా అని చెప్పిందంటండి ఆ తల్లి. తల్లి గొప్పతనం ఈ లోకంలో అంతటిదండి. అందుకే ప్రథమ స్థానం మాతృదేవోభవ అన్నారండి. ఎప్పుడైతే పరశురాముడు తన తల్లిని తిరిగి నిలబెట్టమన్నాడో జమదగ్ని మహర్షి పొంగిపోయాడండి. పొంగిపోయి ఒకే మాట అన్నాడు, నాయనా నువ్వు తల్లిని చక్కగా అడిగావు కాబట్టి నీకు ఇటువంటి వరాన్ని ఇస్తానంటే ఈ సృష్టి ఉన్నంత కాలం కూడా నువ్వు ఉంటావు, నీ చరిత్ర చెప్పుకుంటారు. ఈ లోకంలో అపారమైనటువంటి బల సంపత్తి కలిగిన వాడు ఎవడు అంటే మొట్టమొదటి గుర్తొచ్చినటువంటి అవతారం నీ అవతారమే గుర్తొస్తుందని చెప్పి జమదగ్ని మహర్షి పరశురాముడికి వరాన్ని ఇచ్చాడండి. ఈ లోపుగా ఒక సంఘటన జరిగింది. తరువాత కొన్నాళ్ళకి కార్తవీర్యార్జును సంహరించాడు కదండి గోవు కోసం. వాళ్ళ కొడుకులు కోపంతో రగిలిపోతున్నారండి. మా నాన్నగారిని నిష్కారణంగా సంహరించాడు, ఆ భృగువంశం లేకుండా నేను చేస్తానని చెప్పి పగబట్టి కూర్చున్నారండి అవకాశం కోసం ఎదురు చూస్తుంటే ఒకానొక సందర్భంలో పరశురాముడు ఆశ్రమంలో లేనటువంటి సమయంలో కార్తవీర్యార్జుని యొక్క కొడుకులందరూ కూడా జమదగ్ని దగ్గరికి వెళ్ళి ఆయన పీక తీసేశారండి. పీక తీసి పట్టుకుని వెళ్ళిపోయారండి. పట్టుకుని వెళ్ళిపోయి ఈ భార్య ఏడుస్తుందండి రేణుక. ఈ లోపు పరశురాముడు వచ్చాడు. చూసేసరికి తల్లి ఏడుపుడు చూశాడు, తట్టుకోలేకపోయాడండి. తట్టుకోలేక రాచరికం ఉందని కదా ఇంత దుర్మార్గాన్ని చేశాడు, అధికార బలం ఉందని కదా ఇంత దుర్మార్గాన్ని చేశాడు, ఈ లోకంలో నేను ఉంటుండగా ఏ రాజు ఉండకూడదు, ఏ అధికారం ఉండకూడదని చెప్పి యావత్ ప్రపంచం మొత్తం తిరిగి రాజులను ఓడించి అందరి పీకలు తెగ్గొట్టడం మొదలుపెట్టాడండి. 27 సార్లు ఈ భూమండలం మీద దండయాత్ర చేశాడండి పరశురాముడు. రాజుని వశపరుచుకోవడం, తన సంపద పొందడం, ఇలా అందరినీ కూడా తన ప్రాధాక్రాంతం కొంతమంది చేసుకున్నాడు, కొంతమంది తలని తీసేశాడు. దశరథ మహారాజు త్రుటిలో తప్పించుకున్నాడండి పరశురాముడి చేతుల్లో. దశరథ మహారాజు దగ్గరికి కూడా వచ్చాడు. సరే పీక తీసేస్తాడు, తీసుకొని వస్తూ ఉంటే దశరథ మహారాజు ఏం చేశాడు, భయపడిపోయి గోవుల మందలోకి వెళ్ళిపోయాడండి. గోవుల మందలోకి వెళ్ళి హింస చేయడు కాబట్టి పరశురాముడు దశరథుని వదిలేశాడండి. లేకపోతే దశరథుడు కూడా పరశురాముడి చేతుల్లో ఖచ్చితంగా శరీరాన్ని విడిచిపెట్టేసేవాడే. అలా 27 సార్లు ఈ భూమండలాన్ని మొత్తం కూడా అధికారంతో అహంకారంతో విర్రవీగుతున్నటువంటి రాజులందరినీ కూడా తన ప్రాధాక్రాంతం చేసుకున్నటువంటి అవతారం పరశురామ అవతారం. అటువంటి వచ్చినటువంటి రాజ్యాన్ని అంతా చూశాడు. ఎందుకు ఈ రాజ్యం, దేనికోసం యుద్ధం చేశాను,
ఇంతమంది ప్రాణాలు తీసి ఈ రాజ్యాన్ని పొందడానిక? కాదు కదా అని చెప్పి ఈ సమస్త భూమండలాన్ని, తాను పొందినటువంటి ఐశ్వర్యాన్ని కశ్యప ప్రజాపతికి దానం ఇచ్చేశాడండి. ఇచ్చేసి మహేంద్రగిరి పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి తపస్సులో కూర్చున్నాడు. ఆయన ఇంక మరి రాలా, మహేంద్రగిరి పర్వతం దగ్గరికి వెళ్ళి తపస్సులో ఉండిపోయాడు. ఆ తరువాత మళ్ళీ ఎప్పుడు దిగాడు పర్వతం అంటే సీతారాముల యొక్క కళ్యాణం త్రేతాయుగంలో జరిగినప్పుడు దిగాడు. ఎందుకు దిగాడు? తనకు ఆరాధ్య దైవమైనటువంటి పరమేశ్వరుడు యొక్క శివధనస్సును విరిచాడు రాముడు అని చెప్పి ఎవరో చెప్పారు. శివధనుర్భంగం చేసి సీతమ్మను వివాహం చేసుకున్నాడు అన్నాడు. వెంటనే కోపోద్రిక్తుడైపోయాడు. నా స్వామి సృష్టించినటువంటి ధనస్సుని ఆయన విరవడం అంటే నా స్వామికి అవమానం చేసినట్టే, కాబట్టి ఆయన్ని లేకుండా చేస్తానని వచ్చాడు. వచ్చి వివాహం జరిగిన తర్వాత అత్తవారింటి దగ్గర నుంచి పుట్టింటికి వెళ్తున్నాడండి రామచంద్రమూర్తి. వివాహం ఎక్కడ జరిగింది? మిథిలా నగరంలో జరిగిందండి. అయోధ్యకు వెళుతుంటే పరశురాముడు వచ్చి అడ్డగించాడండి. ఏమయ్యా, శివధనస్సుని విరిచిన వాడివి నువ్వేనా అని అడిగాడండి. స్వామి నేనేని స్వామి అన్నాడు. అయితే నువ్వు పరమ పవిత్రమైనటువంటి శివధనుర్భంగం చేశావు, నీకు అంత పరాక్రమం ఉందా? నాతో యుద్ధమైనా చెయ్యు, లేదంటే ఇదిగో ఈ విష్ణు చాపం అని చెప్పి విష్ణు ధనస్సును చూపించాడండి. దీన్ని ఎత్తితే నీ బలాన్ని నేను అంగీకరిస్తానన్నాడు. ఎందుకంటే దక్ష యజ్ఞంలో దక్షుణ్ణి సంహరించడానికి విశ్వకర్మ చేత 2 ధనస్సులు చేయించాడండి పరమేశ్వరుడు. ఒకటి శివధనస్సు, 2 విష్ణు ధనస్సు అండి. శివధనస్సుతో దక్షుణ్ణితో సహా అందరినీ సంహరించేసిన తర్వాత ఆ శివధనస్సుని నిమి వంశానికి చెందినటువంటి దేవరాతుడి దగ్గర ఉంచాడండి. అంటే సీతమ్మ తల్లి యొక్క వంశంలో ఉన్నటువంటి దేవరాతుడి దగ్గర. విష్ణు ధనస్సు మాత్రం తన దగ్గర ఉంచుకున్నాడండి. అదుగా విష్ణు ధనస్సుని పరశురాముడు తెచ్చాడు. ఏమయ్యా, పరమేశ్వరుడు ఎత్తినటువంటి విల్లులు ఈ 2. ఒక విల్లు నువ్వు ధనుర్భంగం చేశావు, నీకు నిజంగా బలం అన్నది ఉన్నట్టయితే నువ్వు పురాణ పురుషోత్తముడు అయితే ఈ శివధనస్సును ఎత్తు, ఈ విష్ణు ధనస్సును ఎత్తు అన్నాడు. అప్పుడు రాముడు ఏం చేశాడు? విష్ణు ఒకడు, రాముడు ఒకడే, సన్ని అవతారాలు పరంధాముడివే. అయినప్పటికీ ఈయన అడిగాడు కాబట్టి విష్ణు ధనస్సును కాస్త ఎత్తాడు. ఎత్తేసరికి పరశురాముడికి తెలుసుకున్నాడు, ఓహో ఈయన మామూలు వాడు కాదయ్యా, సాక్షాత్తుగా నారాయణుడే, కాబట్టి ఇటువంటి వాడిని నేను పరీక్షించడానికి అవకాశం లేదని చెప్పి వెంటనే తనకున్నటువంటి తపస్సుని రామచంద్రమూర్తికి ఇచ్చేసి మళ్ళీ మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. తదనంతర కాలంలో మహాభారతంలో ప్రత్యక్షమయ్యాడండి. చూడండి, ద్రోణాచార్యుల వారికి గురువుగా మారాడు. ద్రోణుడు ఎన్నో అంటే కటిక దరిద్రం అనుభవిస్తున్నాడండి. ద్రోణాచార్యుడు దరిద్రం అనుభవిస్తుంటే ద్రుపద మహారాజు తనకు స్నేహితుడండి. భారద్వాజ మహర్షి దగ్గర వీళ్ళిద్దరూ విద్యలు నేర్చుకున్నారు. ద్రుపదుడు ఏమన్నాడంటే, ద్రోణాచార్య రేపన్న రోజు నువ్వు ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏ అవసరం వచ్చినా మా పాంచాల దేశానికి వచ్చినట్లయితే నీకు ఎటువంటి సంపద కావాలంటే అంత సంపద నేను ఇస్తానని చెప్పి ప్రమాణం చేశాడండి. ఎవరు? ద్రోణుడు. వివాహం ద్రోణాచార్యుల వారు చేసుకున్న తర్వాత కృపిని వివాహం చేసుకుంటే సంతానం కలిగిందండి. కానీ కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు. తన స్నేహితుడు ద్రుపదుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరకు వెళదామని చెప్పి వెళ్ళాడండి. బ్రాహ్మణుడు వచ్చినటువంటి వాడిని పరమ అవమానం చేసి నిర్దాక్షిణ్యంగా గెంటేశాడు. గెంటేస్తే అవమానం భారం భరించలేక ఇప్పుడు ఈయన ఏం చేయాలని ఆలోచన చేసి పరశురాముడి దగ్గరికి వెళ్ళాడండి. అయ్యా నాకు సంపద కావాలని అడిగాడండి. నా దగ్గర సంపద లేదు. ఎందుకు? నేను 27 సార్లు ఈ భూమండలాన్ని మొత్తం కూడా జయించి వచ్చినటువంటి సమస్త భోగాలని కశ్యప ప్రజాపతికి దారాదత్తం చేసేశాను, కాబట్టి ఇప్పుడు నా దగ్గర సంపద లేదు, కానీ నా దగ్గర విలువైనటువంటి అస్త్ర సంపద ఉంది అన్నాడు. అయితే అది నేర్పండి అన్నాడు. అదిగో అస్త్ర సంపద నేర్చుకున్న తర్వాత ఆయన పరశురాముడు చెప్పాడండి, నువ్వు కోదండాన్ని పట్టుకొని కానీ యుద్ధంలో నిలబడితే నిన్ను ఓడించిన మనగాడు ఈ లోకంలో ఉండడు అని చెప్పేశాడు. అలా కనబడ్డాడండి. ఆ తర్వాత భీష్ముడికి కూడా ఆయనే గురుతుల్యం వహించాడండి. కర్ణుడికి ఆయనే గురుతుల్యం వహించాడండి. కర్ణుడికి విద్యలు నేర్పాడు. కానీ కర్ణుడు ఏం చేశాడంటే నేను బ్రాహ్మణుని అని చెప్పి విద్యలు నేర్చుకున్నాడు. తెలుసుకున్నటువంటి తర్వాత పరశురాముడు శాపవాకి విడిచిపెట్టాడు. నేను నేర్పిన ఈ విద్యలు నీకు సమయానికి గుర్తు రాకుండా పోవుగాక అన్నాడు. అంటే పరశురాముడి యొక్క అవతారం దేనికి వచ్చింది? అధిక అహంకారాన్ని అణగదొక్కడానికి వచ్చిందండి. అహంకారం అన్నది ఉంటే నీ అహంకారాన్ని తీసేస్తానని చెప్పడానికి పరశురామ అవతారం వచ్చింది.
ఆయన చిరంజీవి తత్వంతో కృతయుగంలో ఉన్నాడు, త్రేతాయుగంలో ఉన్నాడు, ద్వాపర యుగంలో ఉన్నాడు, కలియుగంలో రేపన్న రోజు కలిపురుషుడి యొక్క ప్రవేశం జరిగినప్పుడు కూడా కలిపురుషుడికి సహాయంగా పక్కన నిలబడతానని చెప్పి మాటిచ్చినటువంటి అవతారం పరశురామ అవతారం. జై బలో పరశురామ భగవాన్కి. మరి అటువంటి పరశురాముడు ఈ లోకానికి చేసినటువంటి మహోపకరణం మనం తెలుసుకోవాలి. ఏమిటి రహస్యం? ఒక అవతారంలో వచ్చినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. తల్లికి ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు. తల్లిని మళ్ళీ బ్రతికించుకోవడానికి తన యొక్క వరాన్ని ఉపయోగించుకున్నాడని. అలాగే అహంకారంతో ఉంటే ఏదో ఒక రోజు అహంకారం ఉన్నటువంటి తల ఈ లోకంలో ఉండడానికి యోగ్యం కాదని నిరూపితం చేశాడండి. చూడండి, పార్వతీదేవి వినాయకుడిని నలుగుతో సృష్టించిందండి. ఏమండి, వినాయకుడిని సృష్టించి ద్వారం దగ్గర పెట్టిందండి. పరమేశ్వరుడికి తెలియదా? అంతా తానే ఉన్నాడు కదా. మరి ఒకరు ప్రాణ ప్రతిష్టాపన చెయ్యాలంటే అది పరమేశ్వరుడు అనుగ్రహం లేకుండా జరగదండి. మరి అటువంటిది పార్వతీదేవి స్వయంగా నలుగు పెట్టి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్ది ప్రాణ ప్రతిష్టాపన చేసి తన ద్వారం దగ్గర పెడితే పరమేశ్వరుడు వచ్చాడండి. వస్తే అడ్డగించాడండి. అడ్డగిస్తే పరమేశ్వరుడు ఏమనుకున్నాడు? భగవంతుణ్ణి గుర్తుపట్టనటువంటి ఈ తల నీకుండి ఉపయోగం లేదా అన్నాడండి. ఎందుకు పేక తీశాడు? చేతులు తీయచ్చు కదా, కాళ్ళు తీయచ్చు కదా, పేకే ఎందుకు తీశాడంటే భగవంతుడు ఎదురుగుండా వచ్చినా గుర్తుపట్టలేదండి ఈ శరీరం. ఈ తల భగవంతుని గుర్తుపట్టలే. కాబట్టి గుర్తుపట్టనటువంటి తల ఈ లోకంలో ఉండడానికి వీల్లేదు, అందున మా దగ్గర ఉండడానికి వీల్లేదని ఆ తల తీసేశాడు. తల తీసేసి ఏనుగు తల పెట్టాడండి. ఏనుగు తల ఎందుకు పెట్టాడు? భగవంతుడిని గుర్తించి భగవంతుడు చుట్టూ తిరిగినటువంటి తల ఏనుగండి. కాబట్టి ఏం చెప్పాడు? ఎప్పుడైతే భగవంతుడు చుట్టూ తిరిగాడో అంగీకరించినటువంటి తలను తీసేశాడో, మనుష్య తల అయినా సరే అంగీకరించి తన చుట్టూ తిరిగినటువంటి తలకి ప్రథమ పూజ్యం ఇచ్చి లోకమంతా కీర్తించేటట్టుగా వరాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడండి. కాబట్టి ఏ తల ఉన్నతమైనటువంటి తల అంటే ఏ తల కలిగిన వాడు భగవంతుడిని అంగీకరించి తల వంచుతున్నాడో అదే నిజమైనటువంటి తల, భగవంతుడు అనుగ్రహించిన తల. ఏ తల అయితే భగవంతుడిని అంగీకరించదో, ఏ తల అయితే తల కలిగినటువంటి మనిషి భగవంతుడి యందు క్షమాగుణంతో ఉండడో అటువంటి వాడు ఈ లోకంలో నిందార్హుడైపోతాడని చెప్పాడు. అటువంటి అవతారము మనకు చెప్పినటువంటి అవతారం పరశురామ అవతారం. అటువంటి అవతారాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆవేశ అవతారంగా వచ్చాడండి. ఎందుకు వచ్చాడంటే మనకు పాఠాలు నేర్పడానికే. తల్లి తండ్రి తాను ఏ స్థితిలో ఉంటున్నా బిడ్డల యొక్క యోగక్షేమాన్ని చూస్తూ ఉంటారండి. అలాగే భగవంతుడు తాను ఎన్నో అవతారాల్లో వచ్చాడు. దేనికి వచ్చాడు? ఏ అవతారంలో కూడా తాను సుఖాన్ని పొందలేదు. వీరు ఇది గమనించండి. సుఖం ఎవరికి ఇచ్చాడు? లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సుఖాన్ని ఇచ్చాడండి. నాయన నీకున్నటువంటి శక్తులను ఉపయోగించుకో అంటున్నాడండి. కానీ ఎవరు కూడా తనకున్నటువంటి శక్తులు తాను ఎవరు కూడా అంగీకరించినాల. మనకి చాలా శక్తులు ఉన్నాయండి. సాక్షాత్తుగా భగవంతుడికి ఏ శక్తి ఉందో మనుషుడికి ఆ శక్తే ఉంది. భగవంతుడు ఏమంటున్నారు? జ్యోతి స్వరూపుడు పరంధాముడు అంటున్నారు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు అతడిని నే సేవించదని అంటాడు. ఏ వెలుగైతే ఉందో ఈ లోకం దాటి ఉందో ఆ లోకాన్ని నేను ప్రార్థన చేస్తున్నానంటే నారాయణుడు ఇచ్చాడని గజేంద్ర మోక్షణంలో. అంటే వెలుగులకు వెలుగు ఈ లోకంలో పరంధాముడు. అంటే ఒక అగ్ని అడవిని కాలుస్తుందండి. అడవిని కాల్చే అగ్ని తన దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక చిన్న రేణువు ఎక్కడో పడితే ఆ రేణువు కూడా కాలుస్తుందండి. అలాగే భగవంతుడు అన్నవాడు అగ్ని అయితే అందులో నుంచి వచ్చినటువంటి అగ్ని కణమే మనుష్యుడండి. భగవంతుడికి ఏ శక్తి ఉందో మనుష్యుడికి కూడా అదే అగ్ని కణం కలిగినటువంటి వ్యక్తికి ఎలాగైతే కాలుస్తుందో మనిషి కూడా భగవంతుడి యొక్క శక్తి నుంచి వచ్చాడు కాబట్టి మనుష్యుడికి ఆ శక్తే ఉంది. కానీ ఏం చేస్తున్నాడు? శక్తిని తెలుసుకోలేక తనకు తానుగా పొరలు కప్పుకొని శక్తి లేనటువంటి శక్తి విహీనుని చెప్పి ఆ శక్తి కోసం బయట ప్రయత్నం చేస్తున్నాడని. అంతర్ముఖ సమారాజ్య లక్ష్మి లలితా శాస్త్రం అంటారండి. అమ్మ నీకు ఎలా కనబడుతుంది? అంతర్ముఖ సమారాజ్య. నువ్వు అంతర్ముఖంగా చూస్తేనే అమ్మవారు కనబడతారు, లేకపోతే బాహ్య దృష్టికి కనబడేది కాదమ్మ. మరి అటువంటి సాధన మనిషి ప్రయత్నపూర్వకంగా చేయాలండి. సాధన చేయడానికి బలం ఇంద్రియాలండి. కానీ ఇంద్రియాలను మనం దేనికి వాడుతున్నాం? భౌతిక సుఖాలకు మాత్రమే వాడుతున్నాం. రేపన్న రోజు శరీరంలో సుఖాలన్నీ కూడా శక్తినంతా భౌతిక ప్రపంచానికి వాడేస్తే భగవంతుని చేరుకోవడానికి శక్తి లేక అశక్తులం అయిపోతామండి. మీకు ఉదయమే చెప్పే నేను, ఒక అడవిలో ఒక నక్క ఉందండి. ఆ నక్క వెళుతూ వెళుతూ ఉందంట.
వెళుతూ వెళుతూ ఉంటే దానికి ఆకలేస్తుందండి. ఏదైనా ఆహారం తినాలని చూసింది, అటు ఇటు చూసింది, ఏమీ కనబడలేదండి. ఏమీ కనబడకపోతే అటు ఇటు చూసి పైకి చూసిందండి. ఒక గద్ద ఎగురుకుంటూ వెళ్ళిపోతుందండి. ఈ గద్దని నేను తినాలి అనుకుందంట. ఏమండి, నక్కకి ఆకలేస్తే మాత్రం భూమి మీద ఉన్నటువంటి వస్తువులు తినాలి, కానీ ఆకాశంలో ఎగురుతున్న వస్తువుని ఎలా తింటుంది? సంకల్పం చేసిందండి. వెంటనే వెళ్ళి ఏం చేసింది? ఆచరణ పెట్టింది. గబగబా ఒక చెరువు దగ్గరికి వెళ్ళింది, ఒక కొండ పెంకుని తీసుకుంది, అక్కడ ఉన్నటువంటి ఎర్రలన్నీ కూడా ఏరిందంటండి. ఏరి ఆ కొండ పెంకులో పెట్టి నెత్తిన పెట్టుకుని నడుస్తుందంటండి. నెత్తిన పెట్టుకుని నడుస్తుంటే ఆకాశంలో ఎగురుతున్నటువంటి గద్ద దీన్ని చూసిందండి. ఎందుకంటే వాటికి నిశ్చితమైనటువంటి దృష్టి ఉంటుందండి. ఎంత ఎత్తులో ఎగరని ఒక చిన్న కోడి పిల్ల తిరుగుతుంటే అంత ఎత్తు నుంచి వచ్చి గబాలను పట్టుకెళ్ళిపోతుందండి. అంటే దానికి ఆ దృష్టి ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి వచ్చి గబాలను వాలిందండి. వాళ్ళు ఏం చేసింది? నక్కబావా ఈ ఎర్రలు నాకు 2 ఇవ్వా అని అడిగిందండి. వస్తే ఆ మాత్రం భాగ్యంకి నన్ను అడగాల? ఏదైనా ఆహారమే కదా, ఎవరికైనా ఆకలి తీరడమే కదా. నువ్వు కూడా ఆకలితో ఉన్నావు, నేను ఆకలితో ఉన్నాను, ఒక 2 ఎర్రలు తీసుకో అన్నాను. 2 ఎర్రలు తీసుకుంటే ముక్కును పొడుచుకుంటుంటే గబాలను ఒక మాట అడిగిందంట. ఏమయ్యా, ఉపకారం చెయ్యాలి కదా, మరి నేను కష్టపడి తెచ్చుకున్న ఎర్రలు నువ్వు తింటున్నావు, మరి నాకేదైనా ఉపకారం నువ్వు చెయ్యవా అని అడిగిందంట. ఏ ఉపకారం చేయాలో అడుగు అన్నంట. ఏ లేదు, నీ దగ్గర పనికిరాంది ఏదో నాకు ఇచ్చే అన్నంట. నా దగ్గర పనికిరాంది ఏముంది? ఏమండి, ఎవరికైనా ఏంటండి, ఎదుటి వ్యక్తిని చాలా చులకనగా చూడాలంటే మనం ఏమంటాం? నువ్వు నా వెంట్రుకతో సమానం అంటామంట. ఏమంటే చాలా చులకనతనం వెంట్రుకను వాడితే. మరి నీకు పనికిరాంది నీ వెంట్రుకలే ఉన్నాయి కాబట్టి ఒక 2 వెంట్రుకలు ఇచ్చి ఈ 2 ఎర్రలు నువ్వు తినే అన్నాను. ఓ సామాత్రం అని చెప్పి ఆ ముక్కుతో 2 వెంట్రుకలు పొడిచేసి ఇచ్చిందంట. 2 ఎర్రలు తినేసింది. ఇంకో 2 తినాలనుకుందండి, మరొక 2 ఎర్రలు తింది, మరొక 2 వెంట్రుకలు ఇచ్చింది. ఇలా ఒక పావు గంట అయ్యేసరికి నక్క దగ్గర కష్టపడి తెచ్చుకున్న ఎర్రలన్నీ కూడా తినేసిందండి. దేనికి? ఒక మామూలు వెంట్రుకలు ఇచ్చి. పక్క నవ్విందంట గ్రద్ద. బుద్ధి లేని నక్క, నువ్వు చాలా తెలివైనదని చెప్పి లోకంలో అంటారు, నువ్వేమో కష్టపడి తెచ్చుకున్న ఎర్రలల్లా పనికిరాని వెంట్రుకల కోసం నాకు ఎర్రలల్లా ఇచ్చేసావు. ఇప్పుడు నీ ఆకలి ఎలా తీర్చుకుంటావు అన్నట్టు. ఏముందయ్యా, నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను అన్నట్టు. ఏది నన్ను ఎలా తింటావు తిని ఎగరడానికి ప్రయత్నం చేసిందంట. రెక్కల మీద వెంట్రుకలు లేవు, ఎగరలేకపోయిందంట. అంటే తాను ఏదైతే తనకు బలమో ఆ బలం ఏం చేసిందంటే భౌతికమైనటువంటి సుఖానికి తన బలాన్ని ఇచ్చేసిందండి. బలాన్ని చేయడం వల్ల ఏమైంది? రెక్కలకి ఎప్పుడైతే వెంట్రుకలు లేవో ఎంత కొట్టుకున్నా పైకి ఎగరలేక ఆ నక్కకు దొరికిపోయి తనకు ఆహారం అయిపోయిందండి. మనిషి కూడా ఈ ప్రయత్నమే చేస్తున్నాడు, ఈ పనే చేస్తున్నాడు. తనకి భగవంతుడు ఇచ్చినటువంటి విలువైనటువంటి జ్ఞాన సంపద, ఇంద్రియ సంపదని భౌతికం కోసం, భార్య కోసం, బిడ్డల కోసం, కుటుంబం కోసం, ఆస్తుల కోసం, ఉద్యోగం కోసం, అందం కోసం, మోహం కోసం వాడేస్తూ ఉన్నాడు క్రమక్రమంగా. ఇలా వాడేసి తనలో ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా కోల్పోయిన తర్వాత కాలం అనే మృత్యువు భగవంతుని నీ దగ్గరికి నేను చేరనివ్వకుండా మృత్యువు నిన్ను కబలించేస్తూ ఉంటుంది. ఇంద్రియ శక్తి లేదు, నువ్వు భగవంతుడి దగ్గరికి వెళదాం అనుకున్నా నీ దగ్గర ఇంద్రియ శక్తి లేదు. కాబట్టి రెక్కలు కోల్పోయినటువంటి గద్ద నక్కకి ఆహారం అయిపోయినట్టుగా మనమందరం కూడా శక్తి కోల్పోయి మనలో జవసత్వాలు జారిపోయిన తర్వాత కాలంలో ఉన్నటువంటి మృత్యువుకి శరీరం అర్పితం చేసేస్తున్నాం, మోక్షానికి మాత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయడం లేదు. ప్రతి మనిషి ఇలాగే ఉన్నాడండి. తనకున్నటువంటి శక్తినంతా భౌతికానికే వాడుతున్నాడు. పరంధాముని చేరడానికి వాడడానికి ఎవరు కూడా శక్తిని వాడడం లేదు. అటువంటి విషయాన్ని చెప్పినటువంటి అవతారం పరశురామ అవతారం. మరి అటువంటి అవతార పరిసమాప్తి జరిగింది. ఇప్పుడు పరమ పవిత్రమైనటువంటి రామావతారంలోకి వచ్చే ప్రయత్నం చేద్దాం. రామావతారం చాలా విశేషమండి. ఎంత చెప్పుకున్నా తనివి తీరనటువంటి అవతారం ఏదైనా ఉంది అంటే అది రామనామం ఒక్కటేనండి. రామ అవతారం పక్కన పెట్టేయండి, రామావతారం కన్నా రామ అంటే చాలండి తరింపు అనేది వచ్చేస్తుందండి. అటువంటి రామావతారం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఈ లోకంలోకి వచ్చిందండి. ఎలా వచ్చింది? ఒకానొక సందర్భంలో మీకు చెప్పారు, జయుడు విజయుడు వాళ్ళిద్దరూ హిరణ్యకశిపులుగా వచ్చారండి. తరువాత అవతారంలో వాళ్ళే రావణ కుంభకర్ణులుగా పుట్టారండి. వాళ్ళు పుట్టి ఏం చేశారు? తనకున్నటువంటి బలం, తమకున్నటువంటి అధికారం చూడండి, వాళ్ళ బలం కూడా క్రమక్రమంగా తగ్గిందండి. హిరణ్యకశిపులుగా ఉన్నప్పుడు ఈ భూమండలాన్ని మొత్తం పరిపాలన చేశారండి. అప్పుడు నారాయణుడు 2 అవతారాల్లో రావాల్సి వచ్చిందండి వాళ్ళని సంహరించడానికి.
కానీ రావణ కుంభకర్ణాదులకు వచ్చేసరికి వాళ్ళ బలం కాస్త తగ్గిపోయి ఈ భూమండలంలో ఒక ప్రాంతాన్ని పరిపాలన చేశారండి. హిరణ్యకశిపులు అయితే సృష్టిని మొత్తం తమ అధీనంలో పెట్టుకున్నారు. దానికి 2 అవతారాలు వచ్చాయి. కానీ రావణ కుంభకర్ణులకు వచ్చేసరికి ఈ భూమండలంలో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయిపోయారు, లంకా నగరానికి. అలా లంకను పరిపాలిస్తున్నటువంటి రావణుడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేశాడు. చాలా గొప్ప ఘోరమైన తపస్సు చేశాడు. చేసి ఏం చేశాడు? మృత్యువు లేని వరమే అడిగాడండి. ఆయన కుదరదయ్యా అన్నాడండి. అప్పుడు ఆయన ఏం చేశాడు? కొన్ని వరాలు అడిగాడండి. గాలితో కానీ నీటితో కానీ దేనితోనూ చావు లేకుండా వరం కావాలని అడిగాడు. అందులో మనుష్యుడి పేరు వానరం పేరు ఎత్తలేదండి. ఎందుకు ఎత్తలేదు అని అడిగితే ఉత్తరాఖండ్లో అంటారు, వానరం నన్నేం చేస్తుందయ్యా, మనుష్యుడు ఎటువంటి వాడంటే తృణభూత హితోమన్యో కేవలం మానుషాలయ, గడ్డి పరక మనుష్యుడు అన్నాడు. వాడు నన్నేం చేస్తాడు, కోతి నన్నేం చేస్తుంది, అందుకే ఆ రెండింటిని నా వరాల్లో అడగలేదు అన్నాడు. అడగకపోయేసరికి వరం ఇచ్చేశాడు. ఇప్పుడు వచ్చి లంకన పరిపాలన చేస్తూ తన ఇష్టానికి తిప్పుకుంటున్నాడండి సృష్టిని. ఎలా తిప్పుతున్నాడు? నయనం సూర్య ప్రతిపతో పార్శ్వ వాతున మారుత చలర్మిల్మాలితం దృష్ట్యా సముద్రోపిన కంపితే. బయటికి వాడు వచ్చాడు అనుకోండి, మంచి ఎండాకాలంలో రోహిణీ కార్తె బగబగలాడిపోతుంటే బయటకు వచ్చాడు అనుకోండి, చెమట పడితే వాయుదేవుని పిలిచేవాడంట. నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నేను వచ్చాను చల్లగవి అంటే ఋతువు యొక్క క్రమాన్ని మార్చుకొని రావణుడికి చల్లటి గాలి వీయాలండి. సముద్రం దగ్గరికి వెళ్తే సంధ్యావందనానికి వెళితే ఒకవేళ అల్ల యొక్క ఘోషగాని వస్తే, ఏమయ్యా నేను భగవంతుని నామాన్ని చెప్తుంటే నువ్వు ఘోష చేస్తున్నావు ఆపు అంటే సముద్రం చెరువులా మారిపోయేదండి. భూమిని తన ఇష్టానికి వాడేవాడు, ఆకాశాన్ని తన ఇష్టానికి వాడేవాడు, అగ్నిని తన ఇంటి పాచి పనులకు వాడుకునేవాడు. ఇలా పంచభూతాల్ని తన ఇష్టానికి వాడుతూ లోకాలన్నింటినీ కూడా అతలాకుతలం చేసేస్తున్నాడు. ఎంత భయంకరంగా ఉన్నాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా రావణుడి యొక్క అరాచకానికి ఆగడానికి చాలా భయపడిపోతున్నారు. అటువంటి సందర్భంలో దేవతలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకానొక సందర్భంలో దశరథ మహారాజు పుత్రక అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు అవిశ్వలిస్తున్నాడు. ప్రతి దేవుణ్ణి పిలుస్తున్నాడు, హవిస్సుస్తున్నాడు స్వాహాకారాలతో. ఈ హవిస్సులు పుచ్చుకునే నిమిత్తమై అందరూ ఒక దగ్గర సమావేశమయ్యారు. ఒకవేళ రావణుడికి తెలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా రహస్యంగా సమావేశమయ్యారు. ఈ హవిస్సులు పుచ్చుకునే కార్యక్రమం ద్వారా ఎప్పుడైతే పుచ్చుకున్నారో అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారంట, ఏమయ్యా రావణుడి యొక్క దురాగతాలను ఆపలేకపోతున్నాం, రావణుడి యొక్క ఆగాయిత్యాలను ఆపలేకపోతున్నాం, దేవలోకాన్ని సైతం ఇబ్బంది పెడుతున్నాడు, ఏం చేయడం అని చెప్పి అందరూ ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మగారు చెప్పారంటండి, అయ్యా వాడిని సంహరించాలంటే 2 వరాలు వాడు కోరలేదు. ఒకటి మనుష్యుడు, 2 కోతి. ఈ రెండింటినీ వాడు కోరలేదు కాబట్టి మనుష్యుడు ఎవడైనా వాడిని చంపొచ్చు అన్నాడు. అంటే ఇప్పుడు సభలో ఉన్నటువంటి మనుష్య జాతికి చెందిన వాళ్ళు గవాను లేచారంటండి. రహస్యం దొరికింది, మనం సంహరించేద్దామని చెప్పి వెంటనే అకస్మాత్తుగా అక్కడికి ఎవరు వచ్చారంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు వచ్చాడంటండి. ఎలా వచ్చాడు? ఏతస్మిన్ అనంతరే విష్ణు ఉపయాతో మహద్యుతి శంఖచక్ర గదాపాని పీతవాసో జగత్పతి. ఎప్పుడైతే మనుష్యుల చేతిలోనే రావణుడు చచ్చిపోతాడని చెప్పి ఉందో మనుషులందరూ లేచారట, మేము వెళ్ళిపోతాం, రావణుని సంహరించేద్దాం, లోకానికి ఉపకారం చేద్దామని. అదే సమయంలో ఏతస్మిన్ అనంతరే విష్ణు ఉపయాతో మహద్యుతి శంకుచక్ర గదాపాని పీతవాస జగత్పతి. శంకుచక్ర గదాపద్మాలతో సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు ఆ సభకు వచ్చేసాడండి. వచ్చేసి, ఆగండయ్యా, మనుషులు చంపడానికి అవకాశం ఉంది అని చెప్పి మీరు వెళ్ళిపోతే వాడి తపస్సు ముందు మీరు నిలబడగలిగినటువంటి సామర్థ్యం మీకు లేదు. రావణుని చంపడం మామూలు మనుషుల వల్ల కాదు. రావణుని చంపాలంటే దైవీ శక్తులు కలిగి పరమధర్మాత్ముడు సత్యసంధుడు ధర్మ పరిపాలకుడు అయినటువంటి ఒక వ్యక్తి సంహరించాలి. అటువంటి వ్యక్తి మీలో ఎవరైనా ఉంటే వెళ్ళండి అన్నాడు. లేచిన వాళ్ళందరూ కూర్చునిపోయారండి. ఎందుకంటే ఒకరి దగ్గర దోషం ఉందండి. ఒకడు అబద్ధం ఆడుతున్నాడు, ఒకడు కన్నుకు వశుడైపోతున్నాడు, ఒకడు చెవికి వశుడైపోతున్నాడు, ఒకడు ఇంద్రియానికి వశుడైపోతున్నాడు, ఒకడు పొగట్టులకు వశుడైపోతున్నాడు, ఒకడు కోపానికి వశుడైపోతున్నాడు, ఒకడు గౌరవానికి వశుడైపోతున్నాడు. ఇలా ఏదో ఒక అవలక్షణం ఉన్న వాళ్ళే ఉన్నారండి. నాయన, అవలక్షణం ఉన్నవాడే అయినటువంటి మనుష్యుడితో రావణుడు సంహరింపబడడు.
పైగా మిమ్మల్ని సంహరిస్తాడు. కాబట్టి ఏం చేస్తాను, ఇదిగో నేనే మనుష్యుడిగా పుడతాను. హత్వా క్రూరం దురాత్మానం దేవర్షి ఋషీణాం భయావహం దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ వత్సామి మానుషే లోకే పాలయాన్ పృథ్వీమిమాం అని చెప్పాడు. హత్వా నేను చంపుతాను. క్రూరం దురాత్మానం దేవర్షి ఋషీణాం భయావహం దేవతలకి ఋషులకి భయపెడుతున్నటువంటి రావణుడి యొక్క ఆగడాలను అనగదొక్కి వాడిని సంహరిస్తారు. అంతేకాకుండా దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ 11,000 దివ్య సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలన చేసి ఒక మనుష్యుడు ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో ఏ నామం చెప్తే మనుష్యుడు తరించిపోతాడో అటువంటి ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాన్ని ఈ లోకానికి పరిచయం చేసి రాముడి యందు గౌరవం పెరిగేటట్టుగా చేసి రామనామం ద్వారా మోక్షానికి వెళ్ళేటట్టుగా చేసి ధర్మ సంతతితో నేను జీవించి రావణుని సంహరిస్తానని చెప్పాడు. ఎవరు చెప్పారు? సాక్షాత్ నారాయణుడండి. అయితే ఎవరిలో పడతావు? అదిగో పుత్రకామేష్టి యాగాన్ని చేస్తున్నటువంటి దశరథ మహారాజు కడుపున పడతాను. ఎలా పడతాను? లోకానికి ఒక్కడి ద్వారా కాదయ్యా. తతః పద్మఫలా సాక్షాకృత్వ ఆత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథం రూపం అని చెప్పాడండి. తతః పద్మఫలా సాక్షాకృత్వ ఆత్మానం చతుర్విధం నా ఆత్మని 4 రకాలుగా విభజించి నలుగురుగా నేను పుడతానని చెప్పాడండి. నలుగురుగా పుట్టారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా నామకరణం చేశాడండి. ఎప్పుడు పుట్టాడు మహానుభావుడు రామచంద్రమూర్తి? తదచ్చు ద్వాదశీ మాసే చైత్రే నవమికేతితో నవమి నాడు పుట్టాడండి. నక్షత్ర అదితి దేవస్య తల్లి అదితి అధిస్థితిలో ఉంటుండగా స్ఫురజ్యమాన జగన్నాథం సర్వలోక నమస్కృతం సర్వలోకాల చేత పూజింపబడుతున్నటువంటి నారాయణుడు ఒక గర్భంలోకి వచ్చి ఒక రూపంతో పుట్టాడండి. అదిగో వశిష్ఠ మహర్షి ఆయనకి రామ అన్న నామాన్ని ఉంచాడండి. ఎక్కడిది వచ్చింది రామ? అష్టాక్షరీ మంత్రంలో రకారం, పంచాక్షరీ మహామంత్రంలో మకారాన్ని తెచ్చిపెట్టాడండి. చూడండి, అష్టాక్షరిలో ఓం నమో నారాయణ, ఆ నమో నారాయణుల రాతి అండి తీసేస్తే అది బీజాక్షరం అండి. అందులో ఓం నమో నా ఆయన అంటే ఇక్కడ నహ అంటే లేదు. ఎవడు లేడు? నువ్వు ఓం నమో అని అంటున్నటువంటి నారాయణుడు లేడు అనే శబ్దం వచ్చేస్తుందండి ఆ రకారాన్ని తీస్తే. ఓం నమ శివాయలో ఓం నా శివాయ అంటే శివుడు లేడు, నహ అంటే ఈ 2 బీజాక్షరాలండి. కాబట్టి ఈ 2 బీజాక్షరాలు తీసి దశరథ మహారాజు కడుపునేటువంటి జ్యేష్ఠుడికి నేను పెడుతున్నానని చెప్పి అష్టాక్షరి పంచాక్షరి మంత్రాలు సంయుక్తంగా వచ్చినటువంటి నామధేయమే రామ అన్న నామం అండి. ఒకసారి రామ అంటే అష్టాక్షరం పంచాక్షరం పలికిన ఫలితం మనకు వచ్చేస్తుందండి. అంతేకాక రాముడు నవమి నాడు పుట్టాడండి. నవమి అంటే 9 అండి. 9కు ఒక విశేషం ఉందండి. 9 నువ్వు ఏ అంకి పెట్టి హెచ్చు వేసినా మళ్ళీ 9 వస్తుందండి. చూడండి, 9 ఒకట్ల 9, 9 రెళ్ళ 18, 1 8 9, 9 3 27, 2 7 9, 9 4 36, 6 3 9 5 45, 5 4 నువ్వు 9ని ఏ అంకి చేత హెచ్చు వేసినా దాన్ని మళ్ళీ 9కే వస్తుందండి. అంటే రాముడు నవమి నాడు ఎందుకు పుట్టాడంటే తనకు ఒక సుఖం వచ్చినా, తనకు ఒక దుఃఖం వచ్చినా, తనకు ఒక భోగం వచ్చినా ఒకే స్థాయిలో నిలబడగలిగినటువంటి ఆత్మ చైతన్య స్థితిలోకి రాముడు నిలబడతాడు. కాబట్టి నవమి నాడు పుట్టాడండి రామచంద్రమూర్తి. రాముడు పుడితే ఈ లోకమంతా సంతోషించిందండి. రాముడు పుడితే కేవలంగా ఇక్ష్వాకు వంశం సంతోషించడం కాదండి, అయోధ్య వాసులందరూ కూడా పండగ చేసుకున్నారంట. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఉద్యోగం వచ్చిందంటే మనం స్వీట్లు పంచుతామండి, కానీ పక్కింట్లో మాత్రం ఒక రోజు భోజనం ఉండదండి, ఏడుపు. అయ్యో వీడికి వచ్చేసింది ఉద్యోగం, రాకపోతే బాగుండండి. అందులో విశేషించి సంతానం కోసం అరువులు చూస్తున్న వాళ్ళకి సంతానం కలిగితే ఏడ్చుకున్న వాళ్ళు ఎంతోమంది అండి. వీడికి సంతానం కలగదనుకున్నాను, కలగకపోతే బాగుంది అనుకున్న వాళ్ళే ఉన్నారండి ఈ లోకంలో. అంటే ఒకడు సంతోషం ఎక్కడు సంతోషం కాదు, ఇంకొకరికి దుఃఖమే. కానీ చూడండి, దశరథ మహారాజుకి బిడ్డలు పుడితే అయోధ్య అంతా కూడా ప్రతి ఇంటిలో పండగ చేసుకున్నారండి. అంటే ఎంత ధర్మంగా పరిపాలన చేశాడో, ప్రతి ఇంటి కష్టాన్ని తన కష్టంగా చూశాడు, ప్రతి ఇంటిని తన ఇంటిగా చూసుకున్నాడండి. అలా చూసుకున్నాడు కాబట్టి దశరథ మహారాజు పరిపాలన ఎలా ఉందంటే నా కుండలి నా మకుటి నా సృగ్వి నాల్ప భోగవాన్ నా మృష్టో నాను సుగంధచ్చ విద్యతే. అంటే ఆభరణాలు పెట్టుకున్న వాళ్ళు లేని వాళ్ళు లేరంట, తలబాగా లేని వాళ్ళు లేరంట, చిరిగిన బట్ట కట్టుకున్న వాళ్ళు లేరంట. తల్లిదండ్రుల కళ్ళ ముందే బిడ్డలు చనిపోవడం ఏడవడం అన్నటువంటి స్థితి దశరథ మహారాజు పరిపాలన చేస్తున్న రాజ్యంలో లేదంటండి.
అలా పరిపాలించారు కాబట్టి అయోధ్య వాసులందరూ రాముడు పుడితే సంతోషించారండి. సంతోషించి ఎన్నాళ్ళు సంతోషించి 27 రోజుల పాటు అయోధ్యలో పండగలు చేశారండి. నువ్వు నేను పుడితే 9 రోజులే, 12 రోజులే, కానీ రాముడు పుడితే అయోధ్య వాసులందరూ 27 రోజులు పండగ చేశారు. ప్రతి ఇంటిలో పసుపు కల్లాపు, ప్రతి ఇంటిలో దీపాలు, ప్రతి ఇంటికి మంగళ తోరణాలు, ప్రతి ఇంట్లో వేదోచ్చారణ, ఇవన్నీ చేస్తూ ఉండేవారంట. వెళ్ళి చేసి అందరూ రామదర్శనానికి వెళ్ళేవారంట. అయోధ్య బాలుడు దిగిపోయేది, రాముడిని చూడాలి. ఆ ఉయ్యాట్లో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూసి అందరూ కూడా రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజ, ఎలా అంటే గొప్ప తేజస్సు కలిగిన వాడండి. అంత తేజస్సు కలిగిన వాడిని చూసి ముచ్చట పడిపోయేవారంట. అందరూ సంతోషిస్తున్నారు, కానీ ఒకడు మాత్రం ఏడుస్తున్నాడంట. బోరుమని ఏడుస్తున్నాడంట. ఆ ఏడుపు శబ్దం అందరికీ వినబడుతుందంట. ఎవరు ఏడుస్తున్నారా అని చెప్పి చూస్తే విచారణ చేసి చివరికి ఎవరు తేలేరు? చంద్రుడు ఏడుస్తున్నాడంట. దేవతలందరూ చంద్రుడి దగ్గరికి వెళ్ళారంట. ఏమయ్యా, రాముడు పుడితే నీకేం అంత ఇబ్బంది వచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారంట. రాముడు పుడితే అందరూ నవ్వారు కదా, అందరూ సంతోషించారు, సాక్షాత్ నారాయణుడు కదా, మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే ఏం చెప్పమంటావయ్యా, రామ దర్శనం సూర్యుడికి అయింది. ఏమండి, అత్త పొడిచిందని కాదండి, కోడలు నవ్విందని చెప్పి ఏడుపండి. ఇప్పుడు నాకు దర్శనం అవ్వకపోతే పర్వాలేదు, నాతో సమాంతరుడు అయినటువంటి సూర్యుడికి దర్శనం అయిపోయింది. అది ఇప్పుడు నా బాధ. సూర్యుడు ఎందుకయింది? రాముడు అభిజిత్ లగ్నంలో పుట్టాడండి, 12 గంటల మిట్ట మధ్యాహ్నంలో పుట్టాడండి. సూర్యుడు చూసేశాడు, అయోధ్య వాసులందరూ చూశారు, దేవతలు చూశారు. పోనీ నేను చూద్దామంటే అసలు రాత్రి అనేది అయోధ్యలో అవ్వడం లేదని చెప్పారు. అంటే ఎంత వెలుగుల్లో ఉండేదో చూడండి. అయోధ్యలో రాత్రి అనేది అవ్వడం లేదు కాబట్టి నాకు దర్శనం అవ్వలేదయ్యా, రామ దర్శనం లేక అల్లాడిపోయి నేను ఏడుస్తున్నాను అన్నాడు చంద్రుడు. అందరూ ఆశ్చర్యపడిపోయారు. బా, రాముడు దర్శనం కోసం అంతగా ఏడుస్తున్నావు అని చెబితే సాక్షాత్తుగా పరమేశ్వరుడు వచ్చి అన్నాడంట, అయ్యా, రాముడు కోసం ఇంత ఏడుస్తున్నా కాబట్టి నీ కీర్తి ఆచంద్రార్కం నిలబడిపోయేటట్టుగా చేస్తాను. ఏ రాముడు పేరు చెప్పి లోకం తరిస్తుందో ఆ రాముడి పేరు పక్కన నీ పేరు పెట్టి రామచంద్రుడిగా పిలువబడతావు. సృష్టి ఉన్నంతకాలం నువ్వు కార్చిన ఈ 4 కన్నీటి బొట్లకి రాముడితో సమానమైన కీర్తిని నువ్వు పొందుతావని వరం ఇచ్చాడండి. చూడండి, అందుకే రామచంద్రుడు అయ్యాడు. అంతేకాకుండా ఇంకొక వరం ఇచ్చాడు, నువ్వు చూడలేదు కదా అని కదా ఏడ్చావు. రామావతారం అభిజిత్ లగ్నంలో వచ్చింది, దీని తరువాత అవతారం కృష్ణావతారం వస్తుంది. అది ఎలా వస్తుంది? అర్ధరాత్రి 12 గంటల సమయంలో వస్తుంది. ఆ సమయంలో తల్లి తండ్రికి దర్శనం అయిన తర్వాత మొట్టమొదటి దర్శనం నీకే ఇస్తానని చెప్పాడు. కాబట్టి కృష్ణుడు ఆ రాత్రి సమయంలో పుడితే ఆ బుట్టలో పెట్టుకుని బయటకు వస్తే చంద్రుడు చూసి ఆనందంతో, స్వామి, నిన్ను చూడాలని ఒక కన్నీటి బొట్టు కారిస్తే 2 జన్మలు నన్ను ఉద్ధరించి చేసేవా తండ్రి. ఒక భక్తుడైన వాడు నీ కోసం అలా అరులు చేస్తే వాళ్ళ వంశాలు ఉద్ధరించే శక్తి నీకుంది అన్నాడండి. నువ్వు అలా భగవంతుడి కోసం కన్నీరు కార్చావా? అలా రామచంద్రమూర్తి పుడితే లోకాలన్నీ సంతోషపడ్డాయి. అలా రామచంద్రమూర్తి తరువాత విశ్వామిత్రుడి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయాడండి. చూడండి, విశ్వామిత్రుడు ఆధీనంలోకి వెళ్ళిన తర్వాతే కథ విస్తారంగా ఉంటుందండి. రాముడు పుట్టాడు, రాముడికి నామకరణం జరిగింది, అంతా కూడా ఒక సర్గలోనే మొత్తం అయిపోతుందండి. కానీ విశ్వామిత్రుడితో సమాగమం జరిగిన తర్వాత 60 సర్గల్లో చూపించారండి. ఎందుకంటే ఏది ఉపయోగం అంటే గురువు పక్కన ఉన్న కాలమే ఈ లోకానికి ఉపయోగం కాబట్టి వాల్మీకి మార్చి విశ్వామిత్రుడితో రాముడు నడిచిన కాలాన్ని విస్తారంగా చూపించాడు. రాముడు పుట్టాడు, నడిచాడు, గజ్జలు కట్టాడు, అన్నం తిన్నాడు, బంగిరాడు, ఇవన్నీ అనవసరం అండి ఈ లోకంలో. జ్ఞానం ఎక్కడొస్తుంది? గురువు పక్కన ఉంటేనే. అందుకే ఆ ఘట్టాలన్నీ విస్తారంగా చూపించాడు. విశ్వామిత్రుడితో పాటుగా రామచంద్రమూర్తి వెళ్ళాడండి. కథని నేను ముందుగా పరిగెట్టిస్తున్నాను. రామచంద్రమూర్తి వెళ్ళాడు, మారీచి సుబాహుల్ని అక్కడ సంహరించి మారీచిని వదిలేశాడు. అక్కడి నుంచి అటుగా మిథిలా నగరానికి వెళ్ళాడండి. మిథిలా నగరంలో ఏం జరుగుతుందయ్యా అని అడగలేదండి. ఎందుకంటే పితృవచన నిర్దేశాత్ పితృవచన గౌరవాత్, మా తండ్రి చెప్పాడు, అయ్యా మీ కింకరలం మేము ఇమం స్వం ముని శార్దూల కింకరవు సముపస్థితం, మేము మీ కింకరణం అయ్యా, నువ్వేం చెప్తే అది చేసేవాళ్ళవే. కాబట్టి ఎక్కడికి ఎందుకని చెప్పి అడిగేవారు కాదండి. తిన్నగా మిథిలా నగరానికి తీసుకెళ్ళాడు. అక్కడ సీతా స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడండి. దేని ద్వారా ఏర్పాటు చేశాడు?
ఒక శివధనస్సుని నెపంగా పెట్టి ఈ శివధనస్సుని ఎవరైతే ఎత్తుతారో వారికి నా కూతుర్నిచ్చి వివాహం చేస్తానన్నాడండి జనక మహారాజు. దేశంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా కొన్ని సంవత్సరాల పాటు ప్రయత్నం చేశారు, ఎవరి వల్ల కాల. ఆ రాజులందరూ కూడా సమూహంగా వచ్చి ఆ జనక మహారాజు మీద దండయాత్ర కూడా చేశాడండి, ఆయన అంగీకరించలే. అదిగో ఆ శివధనస్సును చూపించడానికి దశరథ మహారాజు కొడుకు అయినటువంటి రామచంద్రమూర్తిని తీసుకొచ్చాడు. రాముడు ఏమన్నాడు, ఏమయ్యా శివధనస్సు గొప్పదంటున్నావు కదా, నేను ఒక రాజుని, నేను ఒకసారి చూస్తాను అన్నాడండి. చూస్తాను అన్నాడు అంతే. వెంటనే 5,000 మంది సైనికులు ఆ శివధనస్సు ఉన్నటువంటి పెట్టెని తోసుకుంటూ వచ్చారండి. తోసుకుంటూ వచ్చి ఆ శివధనస్సును చూపించారండి. ఈ శివధనస్సుని ఎత్తాలి అన్నాడండి. ఎత్తాలంటే రాముడు ఏం చేశాడు, ఎంతోమంది రాజులు ఎత్తలేకపోయారు, కొన్ని వందల సంవత్సరాలు బట్టి జరుగుతుంది ఈ వృత్తాంతం. కానీ రాముడు ఎత్తమనేసరికి ఒక్కసారిగా ఇలా పట్టుకొని అలా ఎత్తాడు. ఎత్తేసి వింటున్నారని పైనుంచి కిందకి కట్టి బాణాన్ని సంధించేసరికి నడుము దగ్గర పెలపెలమని శబ్దం వచ్చి ఆ బాణం కాస్త శివధనస్సు కాస్త 2 ముక్కలు అయిపోయిందండి. వెంటనే చప్పట్లు కొట్టారంట. చప్పట్లు కొట్టి సీతా స్వయంవరానికి అర్హుడు రామచంద్రమూర్తి కాబట్టి రాముడి మెడలో వరమాల వేయడానికి సీతమ్మని తీసుకొచ్చారంట. కానీ మనమందరం ఏమనుకుంటామంటే సీతా స్వయంవరం అక్కడే జరిగింది అనుకుంటామండి, కానీ అక్కడ జరగల. రాముడు సీతమ్మ వరమాలను తెస్తే రాముడు అంగీకరించలేదు. ఎందుకు? ఒక భార్యను తెచ్చుకోవాలంటే ఎదురు మొక్కలు ఎత్తితే భార్యను తెచ్చుకోవడం అనేది ఈ లోకంలో ఉండకూడదు. ఏమండి, ఒక బాణం అనేది ఎదురు మొక్క. ఇప్పుడు ఒక ఎదురు మొక్కను విరిస్తే ఒక ఆవిడ్ని తెచ్చుకుని భార్యగా చేసుకునే దుస్థితి లోకానికి రాకూడదని చెప్పి ఈ బాణం లేకుండా చేసేసాను అన్నాడండి రాముడు. బాణాన్ని ఎందుకు విరిచాడండి? ఒక భార్యను తెచ్చుకోవాలంటే ఏం చూడాలి? మనసులు కలవాలి, అంతే తప్ప నీటిలో దిగితే భార్యను ఇచ్చేస్తాను, వెదురు మొక్కలు విరిస్తే భార్య ఇస్తాను, పరుగు పందెంలో గెలిస్తే భార్యను ఇస్తాను అన్న దుస్థితి లోకంలో ఒక స్త్రీకి పనంగా పెట్టి రాకూడదని చెప్పి ఈ బాణాన్ని విరిచేశాను అన్నాడు. అయితే ఎవరిది అధికారం? మా తండ్రిది అధికారం. మా నాన్నగారు అంగీకరిస్తే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే దశరథ మహారాజు కబురు పంపించారండి. దశరథ మహారాజు ఏం ఆలోచించాడు? ఎంత కట్నం ఇస్తాడా, ఎన్ని సంభారాలు ఇస్తాడని ఆలోచన చేయలేదండి. ఏమయ్యా వీళ్ళ వంశం మంచిదా, ఆవిడ్ని తెచ్చుకుంటే నా ఇంట్లో ఉన్నటువంటి దేవాలయాన్ని ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలతో ఉద్ధరిస్తుందా, ధర్మంగా అందరినీ చూసుకుంటుందా అని ఆలోచన చేసేది. అంగీకారం చేస్తే అప్పుడు దశరథ మహారాజు అలాగే విశ్వామి వశిష్ఠుడు వీళ్ళందరూ వెళ్ళారు, సుమంతుడు వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి యువతల నించున్నారు. యువతల పక్క దశరథ మహారాజు తరపున బంధువులందరూ నిలబడ్డారు. యువతల పక్క జనక మహారాజు తమ్ముడు వాళ్ళందరూ నిలబడ్డారండి. దశరథ మహారాజు పక్కన ఎవరున్నారు? వశిష్ఠుని పెట్టాడు, సుమంత్రుని పెట్టాడు, మిగతా ఎవరిని పెట్టలా. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఒక గురువు అన్నవాడు నీ పక్కన ఉండాలి. ఒక వివాహ క్రతువులో గురువుని పక్కన పెట్టుకున్నాడండి దశరథ మహారాజు. జనక మహారాజు ఎవరిని పెట్టాడు? శతానందుని పెట్టాడండి. అహల్య గౌతమ మహర్షి యొక్క కుమారుడైనటువంటి శతానందుని పెట్టాడండి. వశిష్ఠుడు లేచి ఒక మాట అన్నాడు, జనక మహారాజా నీ కూతురు సీతమ్మని మా ఇక్ష్వాకు వంశానికి పంపిస్తున్నావు, నీ కూతురు సీత ఎంత అదృష్టవంతురాలో తెలుసా అన్నాడండి. మా ఇక్ష్వాకు వంశం అంటే మామూలు వంశం అనుకున్నావా? నీ కంటికి కనబడుతున్నటువంటి రాముడు అనుకుంటున్నావు. ఈయన ఎవరో నాకు తెలుసు. అహం వేద్ది మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచమే తపస్సి స్థిత. నేను తపస్సు ద్వారా తెలుసుకున్నామయ్యా, సాక్షాత్తుగా నారాయణుడే చెప్పకనే చెప్పాడండి. ఇటువంటి వంశంలోకి నీ కూతుర్ని పంపిస్తున్నావు. అసలు రాముడి వంశంలో పుట్టడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? ఈయన వంశంలో 47 తరాలు ఉన్నాయి ఇక్ష్వాకు నుంచి. ఆ 47 తరాల యొక్క పుణ్యం వలన రాముడి వంశంలో పుట్టాడు. ఒక వంశంలో తేజవంతమైనటువంటి సంతానం కావాలంటే వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ధర్మపరులైతేనే తేజవంతమైన సంతానం వస్తుందండి అని చెప్పి ఒక్క మాట అన్నాడండి. ఎవరన్నారు? వశిష్ఠుడు అన్నాడండి. ఓ జనక మహారాజా మా రాముడి యొక్క చరిత్రను ఒక్కసారి చెప్తాను, శ్రద్ధగా విను అన్నాడండి. మా రాముడే మామూలు వాడు కాదు, ఒక్కసారి వినవయ్యా శ్రద్ధగా అని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్తున్నాడండి. ఈ సృష్టి మొత్తం కూడా ప్రళయ జలాలతో నిండిపోయిన తర్వాత సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు బొడ్డు నుంచి ఒక నాభి పుట్టింది కమలం. ఆ కమలంలో 4 ముఖాలతో బ్రహ్మ పుట్టాడు. ఆయన సృష్టి రచన మొదలుపెట్టాడు. సృష్టి రచన మొదలు పెడితే అదిగో బ్రహ్మ కుమారుడు మరీచి, మరీచి కుమారుడు కశ్యపుడు,
కశ్యపుడు కుమారుడు సూర్యుడు, సూర్యుడు కొడుకు మనువు, మనువు కొడుకు ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకనయ్య ఈ వంశానికి ప్రథమ పురుషుడు అని చెప్పాడండి. అని చెప్తూ ఈ వంశాన్ని చెప్పాడండి. ఎవరు చెప్పారు? వశిష్ఠుడు. బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుడు కొడుకు సూర్యుడు, సూర్యుడు కొడుకు మనువు, మనువు కొడుకు ఇక్ష్వాకు, ఇక్ష్వాకు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు బాణుడు, బాణుడు కొడుకు అనరణ్యుడు, అనరణ్యుడు కొడుకు పృథువు, పృథువు కొడుకు త్రిశంకుడు, త్రిశంకుడు కొడుకు దుందుమారుడు, దుందుమారుడు కొడుకు యువనాశ్యుడు, యువనాశ్యుడు కొడుకు మాంధాత, మాంధాత కొడుకు ప్రశంతి, ప్రశంతి కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి కొడుకు అశితుడు, అశితుడు కొడుకు భరతుడు, భరతుడు కొడుకు సగరుడు, సగరుడు కొడుకు అసమంజసుడు, అసమంజసుడు కొడుకు అంశమంతుడు, అంశమంతుడు కొడుకు దిలీపుడు, దిలీపుడు కొడుకు భగీరథుడు, భగీరథుడు కొడుకు కాకుత్సువు, కాకుత్సువు కొడుకు ప్రవర్ధనుడు, ప్రవర్ధనుడు కొడుకు శంకరుడు, శంకరుడు కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడు కొడుకు శీఘ్రవేదుడు, శీఘ్రవేదుడు కొడుకు ప్రశిష్యకుడు, ప్రశిష్యకుడు కొడుకు రఘువు, రఘువు కొడుకు అంబరీషుడు, అంబరీషుడు కొడుకు నౌషుడు, నౌషుడు కొడుకు యయాతి, యయాతి కొడుకు నాభాగుడు, నాభాగుడు కొడుకు అజుడు. ఆ అజుడు కొడుకేనయ్యా ఈ దశరథ మహారాజు. ఈ దశరథ మహారాజు కొడుకులే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని చెప్పాడండి. ఇంత వంశ చరిత్ర ఉందయా, ఇటువంటి వంశంలోకి నీ కూతుర్ని పంపిస్తున్నావని చెప్పి గొప్పగా సగర్వంగా వశిష్ఠుడు చెప్పాడండి. వెంటనే శతానందుడు లేచాడంట. బాగుందయ్యా, నీ గొప్పతనాన్ని నువ్వు చెప్పుకున్నావు, మా గొప్పతనాన్ని నేను చెప్పుకోవద్దా? మా తల్లి సీతమ్మ ఎంత గొప్పదంటే నీ రామచంద్రమూర్తి పుట్టుకలో 12 నెలల గర్భవాసం చేశాడు. నా తల్లి సీత అసలు గర్భవాసమే లేదు, అయ్యో నిజ, పుట్టుకలోనే ఒక మెట్టు మీద ఉందయ్యా నా తల్లి సీత. ఇటువంటి సీతమ్మ యొక్క వంశాన్ని ఎంతోమంది ఉద్ధరించారు. ఈవిడ మీ వంశంలోకి వస్తుందంటే మీ వంశాన్ని కాస్త ఉద్ధరిస్తుంది అన్నాడండి శతానందుడు. లేచి ఈ మాట చెప్పాడు. అయ్యా, మీ వంశంలో ఉన్నటువంటి ధర్మ పరిపాలకులు అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, చాలా సంతోషమే. కానీ మా వంశం ఉందే నిమి వంశం మాది, విదేహ వంశం అంటారు మాది. అంటే దేహం యందు భ్రాంతి లేని వంశంలో ఉంటారు. ఈ నిమి వంశానికి ప్రధాన పురుషుడు నిమి చక్రవర్తి. ఈ నిమి చక్రవర్తి ఈ జనక మహారాజు యొక్క తాతల ముత్తాతయ్య. ఆ నిమి కొడుకు మిది, మిది కొడుకు జనకుడు, జనకుడు కొడుకు ఉదావసువు, ఉదావసువు కొడుకు నందివర్ధనుడు, నందివర్ధనుడి కొడుకు సుకేతువు, సుకేతువు కొడుకు దేవరాతుడు, దేవరాతుడు కొడుకు బృహద్రుతుడు, బృహద్రుతుడు కొడుకు దుష్టకేతువు, దుష్టకేతువు కొడుకు అర్యష్యుడు, అర్యష్యుడు కొడుకు మరువు, మరువు కొడుకు ప్రతిదంతకుడు, ప్రతిదంతకుడు కొడుకు కీర్తిరాతుడు, కీర్తిరాతుడు కొడుకు మహావిభుతుడు, మహావిభుతుడి కొడుకు విభుతుడు, విభుతుడి కొడుకు కీర్తిరాతుడు, కీర్తిరాతుడు కొడుకు మహారోముడు, మహారోముడు కొడుకు స్వర్ణరోముడు, స్వర్ణరోముడు కొడుకు అశ్వరోముడు. ఆ అశ్వరోముడు కొడుకేనయ్యా ఈ జనక మహారాజు అని చెప్పాడు. ఈ జనక మహారాజు ఎటువంటి వాడు? ఈయనకి 2 కూతుర్లు ఉన్నారు. ఒకటి సీతమ్మ, 2 ఊర్మిళ. ఈయనకి రక్త సంబంధీకుడైనటువంటి కుశధ్వజుడు ఒకడు ఉన్నాడు. ఆయన కుమార్తెలు మాండవి శృతకీర్తి ఉన్నారయ్యా. కాబట్టి ఈ 4 కూతుర్లని నీ 4 కొడుకులైనటువంటి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేస్తే లోక కళ్యాణంగా జరుగుతుందని చెప్పాడు. రాముడికి సీతమ్మని, లక్ష్మణుడికి ఊర్మిళని, భరతుడికేమో మాండవిని, శత్రుఘ్నుడికేమో శృతకీర్తినిచ్చి వివాహం చేయండి అని చెప్పాడు. గురువులు అనుకున్నారని అంతే. అవతల వశిష్ఠుడు అంగీకరించాడు, యువతల శతానందుడు అంగీకరించేసరికి వివాహ ఏర్పాట్లు జరిగిపోతున్నాయండి. వివాహ ఏర్పాట్లు ఒకే వేదిక మీద 4 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అవతల వాళ్ళకి ఏంటంటే తాళి అనేది సాంప్రదాయం కాదండి. దశరథ మహారాజు జనక మహారాజు వచ్చి చెప్పాడు, రామా, సీతమ్మని నువ్వు వెతికి చూస్తున్నావు, నాకు అర్థమైంది. ఎందుకంటే శివధనస్సును విరిచిన తర్వాత 12 రోజుల సమయం నువ్వు ఎక్కడే ఉన్నావు. మీ నాన్నగారు రావడానికి 12 రోజులు పట్టింది. ఈ 12 రోజుల్లో ప్రతిరోజు సీత ఏది చూద్దామని చెప్పి కదా తిరిగావు. ఇదిగో వయ సీత, ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవ ప్రతి చైనాం భద్రంతే పాణిం గృహ్ణిష్య పాణిన పతివ్రత మహాభాగ ఛాయే వానుగత సదా. ఇదిగో వయ నువ్వు వెతుకుతున్న సీత ఈవిడే జానకి, మా వంశాన్ని ఉద్ధరించిందయ్యా. కాబట్టి ఈవిని నీ చేతిలో పెడుతున్నాను. దేనికి పెడుతున్నాను? ధర్మంగా సంసారం చేసి ధర్మ సంతానాన్ని కని నువ్వు ఈవిడిని ముందు స్వర్గానికి పంపించాలి. ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యాన్ని ఆవిడకిచ్చి ఆవిడ్ని స్వర్గానికి పంపించి నేను నేర్పిన ధర్మాలన్నీ నువ్వు కొనసాగించాలి తప్ప ఒక్క ధర్మం నా తల్లిలో తగ్గినా అది నీ దోషమే అని చెప్పాడు. ఎలా వస్తుంది? ఛాయే వానుగత సదా, నీ నీడలా నిన్ను అనువర్తిస్తుంది. ఏమండి, మనం ములుకంపల మీద నడిస్తే మన నీడ మంచి పచ్చదనం ఉన్నటువంటి గడ్డి మీద నడుస్తుందా?
నువ్వు ముళ్ళ కంపల మీదకి వెళితే నీ నీడ కూడా ముళ్ళ కంపల మీదకి వచ్చినట్టుగా రామ నువ్వు ఎలా నడిస్తే నా కూతురు నిన్ను అనుగమించి అలాగే నడుస్తుందండి. వివాహం జరిగిందండి, దండలు మార్చుకుంటున్నారు. మనలాగే చిన్న సరదా రాముడికి. ఏమంటే రాముడు పురుషోత్తముడైనా సీతమ్మ తల్లి విషయంలో చాలా చమక్కులు చేశాడండి. ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అందరూ దండలు మార్చుకుంటున్నారు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు దండలైపోయి రామచంద్రమూర్తి సీతమ్మ మెడలో దండ వేశాడు. సీతమ్మ రామచంద్రమూర్తి మెడలో దండ వేద్దామంటే ఇబ్బంది వచ్చింది. ఎందుకు ఇబ్బంది వచ్చింది? రాముడు ఆజానుబాహుం మరవింద దళాయతాక్షం. రాముడి చేతులు ముడుకులు దాటి ఉంటాయంట. రాముడు 8 అడుగులు పొడుగుతూ ఉంటుంది. సీతమ్మ కొద్దిగా పొట్టండి. దండ వేసినప్పుడు ఇలా తల ఎత్తి దండ వేయాలంటే ఆయన ఇంకా నిగిడాడండి. నిగిడితే దండ వేయడానికి ఈవిడ కావడం. ఎందుకంటే గౌరీ వ్రతాన్ని చేసి ఆ పవిటకు ఇది ముడుబాలు కడతారు కదండి, గట్టిగా ముడుబాలు కట్టేశారు. ఇంకా తలెత్తలేకపోతుంది. అందరూ ఎలాగే నవ్వుతున్నారంట. లక్ష్మణ స్వామి చూశారంట, అయ్యో మా వదిని ఎంత ఇబ్బంది పడిపోతుందో, నా అన్న పరాచకానికి ఆడుతున్నా వీళ్ళందరూ నవ్వుతుంటే నా వదినికి ఇబ్బంది కలుగుతుంది. నా వదినికి ఇబ్బంది కలగకూడదని గబాలని పెళ్లిపేటల మీద నుంచి లేచిపోయాడు లక్ష్మణుడు. లేచిపోయి గబగబా అన్న వదిన దగ్గరికి వచ్చారంట. వచ్చి చూశాడు. వెంటనే అన్న కాళ్ళ మీద పడిపోయాడంటున్నా. ఒరే ఇప్పుడు ఎందుకురా కాళ్ళ మీద పడ్డామని ఒంగున్నాడంటండి రాముడు. వదినమ్మ దండ వేసే రాముడి మెల్లో అన్నాడంటండి లక్ష్మణ స్వామి. ఒంగున్నటువంటి రాముడి మెల్లో సీతమ్మ దండ వేసేసింది. ఇప్పుడు భర్తకు నమస్కారం పెట్టాలి. ఇప్పుడు సీతమ్మ అందరూ నమస్కారం పెట్టారు, సీతమ్మ నమస్కారం పెట్టలేదంట. పెట్టమ్మా అంటే పెట్టట్లేదంట. ఎందుకు పెట్టట్లేదంటే సీతమ్మకి భయం అంట. వశిష్ఠుడు వచ్చి అడిగాడంటే, ఏమమ్మా ఎందుకు పెట్టలేదంటే, ఏం చెప్పడమయ్యా, ఈయన పాదం తగిలితే రాయి అహల్యగా మారిపోయింది. ఇప్పుడు మా నాన్నగారు నాకు కిరీటం పెట్టారు, ఇందులో ఎన్నో రాళ్ళు ఉన్నాయి. ఒకవేళ నమస్కారం పెడితేప్పుడు ఏ రాయి ఈయన పాదం దగ్గర తగిలిన ఆడపిల్లలుగా మారిపోతే నాకు సవతి ఎక్కడే తయారవుతుందండి, కాబట్టి నేను నమస్కారం పెట్టను అన్నారు. చూడండి, అంటే అప్పుడు వశిష్ఠుడు చెప్పాడట, అమ్మా రామ స్పర్శకి స్పందించి రాయి రహల్యగా మారిందంటే అక్కడ తపస్సు ఉంటేనే మారుతుంది, తపస్సు లేకపోతే మారదమ్మా. ఇవన్నీ కూడా నిర్జీవమైనటువంటి రంగురాళ్ళు, కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకు, నమస్కారం పెట్టి అన్నాడు. ఇలా వారి జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతుందండి. ఈ లోపుగా చూడండి వాళ్ళ దాంపత్య జీవితం. సీతారాముల యొక్క దాంపత్యం అంటే ఎన్ని యుగాలు మారిపోతున్నా, తరాలు మారిపోతున్నా, ఎంత వివాహాల వ్యవస్థ అక్రమంగా తయారైపోయి పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నా, వివాహ పత్రిక వేస్తే కోట్ల రూపాయల కట్నం ఇచ్చిన వాడు కానీ, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసిన వాడు కానీ ముందు పేరు ఉండదండి. ఎవరిది ఉంటుంది? శుభలేఖ తెరిచిన వెంటనే ఒకరి పేరు ఉంటుందండి. శ్రీరామ పత్ని, జనకశ్య పుత్ని, సీతాంగన సుందర కోమలాంగి, భూగర్భజాత భువనైక మాత, వధూ వరుభ్యాం వరద భవంతో. అమ్మా, ఏమీ తెలియనటువంటి ఈ పిల్లాడు, ఏమీ తెలియనటువంటి ఈ పిల్ల ఈరోజు కలిసి గృహస్థాశ్రమంలోకి వస్తున్నారమ్మా. మీలాంటి జీవితం వీళ్ళు కలిగేటట్టుగా చేసి, మీలాంటి సత్సంతానం వీళ్ళు కలిగేటట్టుగా చేసి, వీళ్ళ కీర్తిని ఆచంద్రార్కం నిలబడని చెప్పి ఆ శ్లోకాన్ని రాస్తారు. పూర్వకాలంలో ఈ శ్లోకాన్ని చదివి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేర్లు చదివేవారు. ఎందుకంటే ఈ శ్లోకాన్ని చదివి ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేర్లు చదివి ఆశీర్వచనం ఇచ్చేవారండి. ఇప్పుడు శుభలేఖ తెలుస్తున్నాం, పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు పేరు కూడా చూడమండి. పెళ్ళి ఎప్పుడు, భోజనం ఎప్పుడు, పెళ్ళి మధ్యాహ్నం, భోజనం మధ్యాహ్నమా రాత్రి, ఇది చూస్తాము తప్ప ఆ శ్లోకం చదవడం కానీ, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేర్లు చదవడం కానీ, వాళ్ళకు ఒక ఆశీర్వచనం ఇవ్వడం కానీ చేయమండి. మధ్యాహ్నమా రాత్రి భోజనం అంతే, వెళ్ళేయడం, తినేయడం, వచ్చేయడం. అంటే ఇలా తయారైపోయిందండి వ్యవస్థ. కానీ ఆనాడు అలా లేదండి. అలా జీవించారు కాబట్టి వాళ్ళ దాంపత్యం అలా ఉందండి. చూడండి, ఒక్క సంఘటన చెప్పి నేను ముగిస్తానండి. సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత పట్టాభిషేకం, అంటే పట్టాభిషేకం అయిన తర్వాత అడవికి వెళ్ళమన్నాడండి. కైకమ్మ 2 వరాలు కోరిందండి. అడవికి వెళ్ళిపోతూ ఉంటే అందరూ బాధపడ్డారు. దశరథ మహారాజు ఏడ్చాడు. రాముడు వెళ్ళిపోతుంటే కౌసల్య ఎంతో బాధపడిందండి. అయితే బాధపడినా మరి తప్పక రాముడు వెళ్ళిపోతున్నాడు. సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చిందంట కౌసల్య. ఏమ్మా, నువ్వు చిన్నపిల్లవి, ఇప్పుడు నువ్వు వెళితే రాముడికి ఇబ్బంది అవుతుంది. ఎందుకు? నువ్వు కష్టాల్లోకి వెళ్తున్నాడు నా రాముడు. నువ్వు ఒకవేళ ఆ కష్టాల్లోకి వెళితే నిన్ను కాపాడుకోవడానికి రాముడికి మరొక పెద్ద కష్టం అయిపోతుంది, కాబట్టి నువ్వు వెళ్ళొద్దమ్మా అందంట. అప్పుడు సీతమ్మ చెప్పినటువంటి ఒక శ్లోకం ఈ లోకంలో ప్రతి ఆడపిల్లకి కానీ మనం పెళ్లి చేసేటప్పుడు ఇస్తే ఏ కుటుంబం కూడా విడాకులు అన్న మాట ఉండదండి.
సీతమ్మ తల్లి చెప్పిందండి ఒక మాట, అత్త ఒక్క మాట చెప్తాను విను. నా తంత్రి వాద్యతే వీణ, నా చక్రో వర్ధతే రథ, నాపతి సుఖమేదేత యశ్యాదపి శతాత్మజ. ఈ శ్లోకం చెప్పిందండి. ఏమిటా శ్లోకం? నా తంత్రి వాద్యతే వీణ. వీణ చూడత్తా, ఎవరైనా సరే వీణ ఎలా అంటే ఒక తీగ ఉంటుంది, దాన్ని బాగా పెరిగిన గోరుతో కొడతారు, కొడితే అందమైనటువంటి నాదం వస్తుంది. అసలు దెబ్బతిన్నది ఎవరు? తీగ దెబ్బతింటుంది. అందరూ ఏమంటారు? వీణ బాగా వాగిందయ్యా అంటారు. దెబ్బతిన్నటువంటి తీగకి పేరు రాదు సరికదా, తాను ఉన్నటువంటి వీణకి పేరు తెస్తుంది ఆ తీగ. అలాగే నా చక్రో వర్ధతే రథ. మనం కారులో వెళ్తాం, చక్కగా ప్రయాణం సాగి అవతలకు వెళ్ళిపోతాం. కానీ వెళ్ళింది ఎవరు? ఈ టైరు చక్రాలు బురదల్లో దిగుతాయి, పెంటగుమ్ముల్లో దిగుతాయి, మలమూత్రాదులు తొక్కుతాయి, ముళ్ళ కంపల మీదకి వెళుతాయి. ఇంత కష్టపడి వెళ్ళిన టైర్లకు పేరుంటుందా? కారు బాగా వచ్చిందండి అంటారు అని సీతమ్మ తల్లి చెప్తూ, తీగ దెబ్బతిని వీణకు పేరు తెచ్చినట్టుగా, చక్రాలు ఇబ్బంది పడి కారుకు పేరు తెచ్చినట్టుగా, నేను కష్టం అన్నది పడతాను తప్ప నా వల్ల రాముడికి ఇబ్బంది రాకుండా కీర్తిలో నిలబడతాను రాముడిని అని చెప్పిందండి. చూడండి, వీణ దెబ్బతిని తీగ దెబ్బతిని వీణకు పేరు తెచ్చినట్టుగా, రథచక్రం ఇబ్బంది పడి రథానికి పేరు తెచ్చినట్టుగా, కష్టం అనేది నేను పొందుతాను, కీర్తి అనేది రాముడికి ఇస్తాను తప్ప నా వల్ల ఏనాడు రాముడికి అపకీర్తి రాదు 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 అని చెప్పింది. అంత దాంపత్యం వాళ్ళు అనుభవించారండి. అలా సీతమ్మను ముట్టుకున్నటువంటి రావణాసురుణ్ణి రామచంద్రమూర్తి తనకున్నటువంటి తపస్సుతో వానర సైన్యాన్ని వెంట పెట్టుకుని 100 యోజనాల సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళి రావణ సంహారం చేసి సీతమ్మ తల్లిని తెచ్చుకున్నాడు. అంటే ఒకవేళ భార్య నీకు దూరం అవ్వచ్చుగాక, కష్టపడి ఆ భార్యని తెచ్చుకొని నీ పక్కన కూర్చోబెట్టుకోవడమే రాముడు నేర్పినటువంటి రామాయణం యొక్క రహస్యం అండి. అంతే తప్ప రాముడు పరాయివాడి పక్కన ఉంది, 9 నెలలు ఉంది కాబట్టి నేను వదిలేస్తాను, ఇంకొక భార్యని తెచ్చుకుంటానన్న విషయం నువ్వు రాముడిని పూజించి ఆ పని చేస్తే ఈ పూజ ఫలించదని చెప్పారు. నీ భార్యను నువ్వు దిద్దుకో, నీ భార్యని నువ్వు ఉద్ధరించుకొని నీ పక్కన తెచ్చి కూర్చోబెట్టుకో అని చెప్పి రామావతారం మనకి నేర్పిందండి. దాంపత్య జీవితం అంటే నువ్వు రోజు రాముడి కాడికి వచ్చి తల బాదుకొని ఇంటిలో భార్యను బాదుతూ ఉంటే రామానుగ్రహం దొరుకుతుందని చెప్పి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? రాముడు కష్టం వస్తే తాను వెనక నుంచాడు భార్యని, తాను సుఖం పొందితే భార్యని ముందుంచాడు. మరి నువ్వు కష్టం వచ్చినప్పుడు భార్యకు ముందుకు అప్పచెప్పేసి పుట్టింటికి తోలేసి మీ నాన్న చేత డబ్బులు తీసుకురా, లేదంటే నువ్వేదో పడు, లేదంటే బంగారం అని చెప్పి నువ్వు హింసలు పెడుతూ రాముడు పూజ చేస్తే ఆ పూజ ఫలించదు. రాముడు మనకు అది నేర్పాడండి. నువ్వు రామావతారాన్ని నువ్వు పూజించాలన్నా, రామనామం నీకు ఫలితాన్ని ఇవ్వాలన్నా, రాముడు నడిచిన మార్గంలో నువ్వు నడిచి నీ కుటుంబ దాంపత్య జీవితాన్ని ఒక ఉన్నతంగా తీర్చిదిద్దితేనే రామానుగ్రహం నీకు దొరుకుతుందండి. అలా చేయకుండా నువ్వు రాముడిని ఎంత కీర్తన చేసినా ఆ ఫలితం రాదండి. శాస్త్రం చెప్పిన మాట నేను చెప్తున్నా. ఆ రావణాసురుడి కన్నా జపించిన వాడు ఉన్నాడండి. కానీ భార్యని హింసించాడు, పరాయి భార్యని పొందాలనుకున్నాడు. అన్నదమ్ములను హింసించాడు, సుఖాన్ని తానే పొందాలనుకున్నాడు. కాబట్టి యుద్ధం వచ్చిన దేవతలందరూ చావు 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 అన్నారు తప్ప నీకు జయం కలగాలని ఒక్కడ అనలేదండి. ఏమండి? మరి అటువంటిది ఈ రామావతార ఘట్టంలో చక్కగా మనం నేర్చుకోవాలి అనుకుంటే మనం మన జీవితాన్ని అలా అనుగమించి మన జీవితంలో ధర్మమైనటువంటి ఆ దాంపత్య జీవితాన్ని అనుభవించి సత్సంతానాన్ని కని అసుర సంహారం చేసిన నాడు మాత్రమే మన జీవితం రామానుగ్రహ ప్రాప్తి అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఆ సీతారాముల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వివాహమైనటువంటి పిల్లలందరికీ కూడా సీతారాములు లాంటి దాంపత్య జీవితం దొరకాలని, రాముడు లాంటి భర్త దొరకాలని, పురుషుడికైతే సీతమ్మ లాంటి భార్య దొరకాలని మనం అందరం కూడా ఒక్కసారి ప్రార్థన చేస్తూ, సీతమ్మ పేరు పెట్టుకోవడానికి భయపడతారండి ఈ లోకంలో. ఎందుకంటే కష్టాలని చెప్పి. అసలు ఏమండి, సీతమ్మ కష్టం ఎందుకు అయిందండి? సీతమ్మ పేరు పెట్టుకుంటే ఆ పేరు పెట్టుకున్న వాళ్ళని ఎవరిని చేరుతారు? రాముడిని చేరుతారండి. సీత ఎక్కడికి చేరింది? రాముడి దగ్గరికి చేరిందండి. ఇప్పుడు నీ కూతురికి ఆ పేరు పెడితే రాముడు లాంటి భర్త దగ్గరికి చేరుతుంది తప్ప కష్టాలు ఎందుకు నువ్వు ప్రామాణికంగా తీసుకుంటున్నావు?
అటువంటి దాంపత్య జీవితానికి పరాకాష్ఠ అయినటువంటి సీతారాముల యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతో మన కడప గ్రామ ప్రజలు, ఆకుల వీధిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరూ కూడా ఆ రాజరాజేశ్వరి దేవి యొక్క సమక్షంలో, పరంధాముడి యొక్క సమక్షంలో, ఆ హనుమ యొక్క సమక్షంలో మనం అందరం కూడా ఆశీర్వచనాలు పొందాలని, మన జీవితం అంతా కూడా సస్యశ్యామలంగా, ఆనందంగా, శోభాయమానంగా ఉండాలని మనస్ఫూర్తిగా రామానుగ్రహాన్ని కాంక్షిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్యాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం తత్సత్. దశావతార